వెళ్ళారా చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తునామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఈ ప్రాంతానికి మరొక మారు ఆహ్వానించిన సేవకులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అల్లరి చేస్తున్న పాపను కొంచెం బయటికి తీసుకెళ్తే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఏడుస్తున్న పాపను కొంచెం తీసుకుని వెళ్ళండి. పిల్లరా, కరపత్రాల్లో మీకు ముద్రించిన ప్రకారము మొదటి అంశంగా హాగరు జీవితం నేర్పుతున్న పాఠము అన్నది ఈరోజు మనం నేర్చుకుందాం. హాగరు జీవితము నేర్పుతున్న పాఠం. పిల్లరా, బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్కరి జీవితం, భక్తిపరుల జీవితం భక్తిని నేర్పిస్తే, భక్తిహీనుల జీవితం మనకి గుణపాఠాలు నేర్పిస్తుంది. మనము ఆత్మీయంగా ఎదగడానికి మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న వాక్య విరుద్ధమైన కార్యక్రమాలు దిద్దుకోవడానికి వాళ్ళ జీవితాలు మనకు ఒక పాఠాలుగా మన ముందుకు వస్తాయి. హాగరు అనగానే అందరికీ తెలుసని అనుకుంటున్నాను. హాగరు అనగానే ఒక దాసి, అబ్రహాం గారి భార్య అయిన శారమ్మ యొక్క దాసి. పని చేయడానికి దాసిగా అబ్రహాము కుటుంబంలోనికి చేరిన ఐగుప్తురాలు హాగరు. ఐగుప్తు దేశానికి సంబంధించిన స్త్రీ. ఈవిడ అబ్రహాము కుటుంబంలోనికి వచ్చిన తర్వాత, అబ్రహాము కుటుంబం దేవుని కుటుంబం, దేవుని కొరకు బ్రతుకుతున్న కుటుంబం, దేవుని సేవలో ఉన్న కుటుంబం, దేవుడి కొరకు సమస్తాన్ని త్యాగం చేసి ప్రతి క్షణం దేవుడితో అంటుకట్టబడిన కుటుంబం అబ్రహాము కుటుంబం. అలాంటి కుటుంబంలోనికి హాగరు చేరింది. ముందు దాసిగా చేరింది, తర్వాత అబ్రహాము గారికి భార్యగా చేరిపోయింది. కానీ ఈవిడ జీవితం మనకు నేర్పించే పాఠాలు ఏంటంటే, హాగరు తనకు దక్కిన స్థానం ఏంటో, తను ఏ స్థితిలో ఉందో, తను ఉంటున్న కుటుంబం ఏదైతే ఉందో అబ్రహాము కుటుంబం, ఆ కుటుంబం యొక్క విలువ కానీ, తనకి దేవుడిచ్చిన స్థానం కానీ గుర్తించలేని ఒక అవివేకమైన స్త్రీగా హాగరు మనకి కనిపిస్తుంది. తద్వారా ఆమె ఏమి పోగొట్టుకుంది, ఎందుకు పోగొట్టుకుంది, ఎంత భాగ్యాన్ని ఆవిడ మిస్ అయిపోయింది, ఇవన్నీ ఆవిడ జీవితాన్ని ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. పిల్లరా, దేవుడు బైబిల్లో పదే పదే ఒక మాట అంటున్నాడు. మీరుంటున్న కాపురం ఉంటున్న లోకం అపవాది సింహాసనం వేసుకుని కూర్చున్న లోకం. పరలోకంలో ఉన్న తండ్రిగా నా మాటలన్నీ బైబిల్గా రాయించి మీ చేతుల్లో పెట్టాను. నా వాక్యానుసారంగా నా మనస్సు తెలుసుకుని మీరు బ్రతికితేనే ఆ లోకంలో ఉన్న పాపాన్ని కానీ, ఆ లోకంలో ఉన్న అపవాదిని కానీ, లేదా లోక సంబంధంగా మన కంటిన దుర్గుణాలు కానీ మనలో నుండి పోయే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు మనిషి వాక్యానికి విలువివ్వని రోజులు ఇవి. దేవుడి మాటలకు పెద్దగా ఆసక్తి చూపించని రోజులు ఇవి. సో ఇలాంటి రోజుల్లో, అంటే వినడానికే, వాక్యం వినడానికే ఆసక్తిని చూపించని ఈ రోజుల్లో వాక్యము విని వాక్య ప్రకారం బ్రతకటం చాలా కష్టమైపోయిన రోజులు ఇవి. చుట్టూ చదువుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్యలో ఉన్న మన బిడ్డ చదువులోనే ఎదుగుతాడు.
చుట్టూ త్రాగుబోతులు ఉన్న దగ్గర మనం కాపురం ఉన్నాం అనుకోండి, మన బిడ్డ కూడా వాళ్ళని చూసి ఎలా మారిపోతాడు? త్రాగుబోతులా మారుతాడు. చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. చుట్టూ ఉన్న పాపపు ప్రపంచం, చుట్టూ ఉన్న పాపపు ఆలోచనలు, చుట్టూ ఉన్న వాక్య విరుద్ధమైన జీవన విధానం మన చుట్టూ ఉన్న వారికి ఉంటుంది. వాళ్ళతో మన కాపురం ఉంటున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ జీవన విధానం మన మీద పడే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు బైబిల్లో ఏం కోరుకుంటున్నాడు అంటే, మీరు నా పిల్లలుగా నేను రాయించిన బైబిల్ మీ చేతుల్లో పెట్టి మిమ్మల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా జీవించేటట్టుగా నా వాక్యంతో నేను మిమ్మల్ని రేపుతూ ఉంటాను, ప్రేరేపిస్తూ ఉంటాను. కానీ నా వాక్యము మీలో నిలబడాలి అంటే, నా మాట మీలో నిలబడాలి అంటే, మీరు ఎలా పడితే అలా జీవిస్తే నా వాక్యం మీలో నిలబడదు అని చెప్పాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం బైబిల్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా అన్నాడు. అంటే నా విశ్రాంతిలోనికి, నా పరలోకానికి మిమ్మల్ని చేర్చుకుంటాను అని దేవుడు మనకి చేసిన వాగ్దానం ఏదైతే ఉందో అది స్టిల్ వెయిటింగ్ అట, నిలిచుందట. అయితే ఆ వాగ్దానం దేవుడి వల్ల మనం పొందుకున్న వాళ్ళమైతే ఆ వాగ్దానాన్ని ఇంకా మనం అనుభవించలేదు. జస్ట్ ప్రామిస్ చేశాడు, మీకు నిత్యజీవం ఇస్తాను, మీకు పరలోకం ఇస్తాను, మిమ్మల్ని నాతో పాటు నాతో సింహాసనం మీదే మిమ్మల్ని ఉండనిస్తాను అన్న వాగ్దానము దేవుడి వలన దేవుడి పిల్లలు పొందుకున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత బాగా చెప్పాడంటే దేవుడు, స్వర్గం నీ కళ్ళ ముందు ఉంది నాయన, ఆ పరలోకం, ఆ నిత్యజీవం ఇస్తానన్న వాగ్దానము నీ ముందే ఉంది. కానీ మీలో ఎవడైనా ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోతారేమోనని ఏం కలిగి ఉండాలట? భయము కలిగి ఉండండి అన్నాడు. అంటే ఇప్పుడు క్రైస్తవుడికి ఏ భయం ఉండాలి? నిరంతరము ఆ వాగ్దానం నేను పొందుకుంటానా, ఆ వాగ్దానం నాలో నిలబడుతుందా, నేను పరలోకం చేరుకుంటానా అన్న భయంతో ఉండాలట. భయము కలిగి ఉండండి అన్నాడు. చూసారా? అంటే ఇప్పుడు క్రైస్తవుడు దేనికి భయపడాలి అంటే, నాకు మరణం వస్తే దేవుడు నన్ను స్వీకరిస్తాడా? ఆయన స్వీకరించగలిగినంత మనసు, ఆత్మీయత, పరిశుద్ధత, సమాధానం, పవిత్రత, దేవుడు కోరుకున్న ఆత్మ ఫలాలు అన్నీ నిండుగా నాలో ఉన్నాయా? నేను మరణిస్తే దేవుడు నన్ను స్వీకరించేంత గొప్పగా నా మనసు ఉందా లేదా అని నిరంతరము క్రైస్తవుడు ఏం చేస్తూ ఉండాలి అంటే భయపడుతూ ఉండాలట. ఎందుకంటే నిత్యజీవాన్ని పొందుకోవాలి, పరలోకాన్ని చూడాలనుకున్న వాళ్ళందరిలో కూడా వాక్యం ఉండాలి, వాక్యానుసారమైన జీవితం ఉండాలి. చాలామంది సింపుల్గా దాన్ని ఆలోచించరు. పరలోకానికి ఎవరు వెళ్ళరు చెప్పండి? విశ్రాంతిలోనికి ఎవరు వెళ్ళరు? పాపం చేసిన వాళ్ళు, అంతే కదా? సింపుల్గా పాపం చేసిన వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. ఇంతకీ పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే బైబిల్లో రాయబడింది నీ జీవితంలో నెరవేరనప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం? పరలోకానికి వెళ్ళాం. అంటే సింపుల్గా ప్రతిరోజు క్రైస్తవుడి జీవన విధానం వాక్య ప్రకారం నేను బ్రతుకుతున్నానా లేదా అని ఈ పోరాటంలో ఉండాలి. ఎప్పుడు శత్రువుని ప్రేమించమన్నాడు, ప్రేమిస్తున్నానా లేదా? సహోదరులను మిక్కటంగా ప్రేమించమన్నాడు, ఆ సహోదరుల పైన మిక్కటమైన ప్రేమ నాకు ఉంటుందా లేదా? రోజు బైబిల్ చదువుకోమన్నాడు, ఆ బైబిల్కి ఇచ్చే టైం నేను ఇస్తున్నానా లేదా? ప్రార్థన చేసుకోమన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నానా లేదా? సువార్తకి వెళ్ళమన్నాడు, సువార్తకి వెళుతున్నానా లేదా? సువార్త జరుగుతున్నప్పుడు సహాయం చేయమన్నాడు, ఆ ఇచ్చే మనసు నాలో ఉందా? దేవుడి కోసం చచ్చిపోయిందా?
ఇలా ప్రతిదీ నీ జీవితంలో నీ కళ్ళ ముందు దేవుడి కోసం చేయవలసినవన్నీ కూడా నువ్వు చేస్తున్నావా లేదా అని చెక్ చేసుకుంటూ, ఒకవేళ ఆత్మీయ జీవితంలో ఏమైనా లోపాలు ఉంటే నేను పరలోకం మిస్ అవుతానేమో అన్న భయంతో అందరూనట, వాక్యం వింటున్న వాళ్ళందరూ, బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ నన్ను దేవుడు స్వీకరిస్తాడా లేదా పరలోకానికి అని భయం కలిగి ఉండాలట. ఎంత బాగా చెప్పాడు ఆ వచనం. ఇంతకీ ఇక్కడ విషయం ఏంటంటే, ఆ వాగ్దానము పొందకుండా మీరు తప్పిపోదురేమో అన్నాడు. అంటే ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలి, దేవుణ్ణి మేము చూడాలి అని బాప్తిస్మం తీసుకుని సంఘంలోనికి వచ్చిన వాళ్ళందరిలో కూడా మరలా తప్పిపోయే అవకాశాలు ఉన్నాయా? మీరు బాగా ఆలోచించండి. ఉన్నాయా లేవా? బైబిల్లో తప్పిపోయిన వారి సంఖ్య ఏమి మనకు లేదా? ఉందా? ఉంది. అననీయ సప్పిరాలు సంఘంలోనే చేరారు, బాప్తిస్మం తీసుకున్నారు, ప్రసంగాలు విన్నారు, అందరూ దేవుడు పని చేస్తుంటే మేము దేవుడు పని చేస్తామని ముందుకు వచ్చారు, దేవుడికి ఇస్తామని మాట ఇచ్చారు. మాట ఇచ్చిన తర్వాత ఇవ్వకుండా వెనక్కి తీసి వెంటనే వాళ్ళ ప్రాణాలు అక్కడికక్కడే పోగొట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు తప్పిపోయారా వెళ్ళారా? మీరు చెప్పండి. తప్పిపోయారు. అపోస్తలులు 12 మందిలో ఒకడుగా తిరిగాడు ఇస్కరియోతు యోధ. వెళ్ళాడా? తప్పిపోయాడా? తప్పిపోయాడు. తన చోటుకి పోవుటకు యోధ తప్పిపోయాడు. వెళ్ళలేదండి, పరలోకం వెళ్ళలేదు, నిత్య జీవాన్ని చూడలేదు. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, యేసుక్రీస్తుల వారి పక్కనే ఉన్న ఒకడు తప్పిపోయాడు. అపోస్తలులు బోధ చేసిన సంఘంలో ఉన్న విశ్వాసులు ఒక కుటుంబం తప్పిపోయింది. ఇప్పుడు మన జీవితం పట్ల మనకి ఎంత భయం ఉండాలి, భద్రత ఉండాలండి దేవుడి విషయంలో. మీరు నిజంగా ఆలోచించండి. ఎందుకంటే ఈ జీవితం, ఈ భూమి మీద ఉంటే 60-70 ఏళ్ల జీవితం 3 నాళ్ళ ముచ్చట. ఇటు తిరిగే లోపు ముసలైపోతాం, ఏజ్ అయిపోద్ది, శరీరం సహకరించదు, వృద్ధాప్యానికి నెమ్మదిగా వస్తూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మనం. ఈ లోకం మంద కాదు, ఈ దేహం మంద కాదు, ఈ జీవితం శాశ్వతమైన జీవితం కాదు, టెంపరీ లైఫ్ ఇది. సో ఇక్కడ ఉండే అశాశ్వతమైన ఈ 60-70 ఏళ్ల ఈ చిన్న జీవితం కోసం ఎన్నో భయాలు కలుగుంటాడు మనిషి. పిల్లలు ఏమైపోతారో అంటాడు, పరీక్షల్లో పాస్ అవ్వకపోతే భయపడిపోతాడు, మా పిల్లలు సరిగా చదవట్లేదండి అని భయపడిపోతాడు. ఏమన్నా నిజం చెప్పండి, ఈ భయాలు ఉంటాయి లేదు మనలో? పిల్లోడు ఒకరోజు స్కూల్ మానేసినట్టు భయపడిపోతూ ఉంటారండి. మా వాడు స్కూల్కి వెళ్ళలేదు. ఆ రోజు అంత ఏదో దిగాలుగా ఉంటారు, తల్లి తండ్రి దిగాలుగా. ఒక్కరోజు స్కూల్కి వెళ్ళకపోతారండి, ఏదో నష్టం జరిగిపోయినట్టు బాధపడిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. పిల్లలకి పరీక్షలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఆ పరీక్ష పొరపాటునాడు ఏమైనా మిస్ అయిపోయాడు అనుకోండి, మా వాడు ఎగ్జామ్ రాలేదండి ఎంత భయం అండి. ఆడేమైనా పోనీ కలెక్టర్ ఉద్యోగం రాస్తున్నాడంటే ఏమి లేదు, 1వ తరగతి 2వ తరగతి ఉంటాడు అంతే. ఆ 2వ తరగతి ఎగ్జామ్నే వీళ్ళు సివిల్ ఎగ్జామ్ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. భయాలు, పిల్లల చదువుల దగ్గర భయాలు, పిల్లల ఉద్యోగాల దగ్గర భయాలు, ఏమంటే తిండి దగ్గర భయపడే వాళ్ళు ఉన్నారు. అన్నిటికీ భయపడతాడు మనిషి. అంటే 60-70 ఏళ్ల ఈ జీవితంలో ఈ శరీరానికి సంబంధించిన వాటిల్లో ఏదైనా ఒక చిన్న లోపం జరుగుతుంది అనేసరికి భయపడిపోతూ ఉంటాడండి. చాలా భయపడతాడు మనిషి. కానీ విషయం ఏంటంటే, దేవుడు ఏ విషయంలో భయపడమన్నాడో అది వదిలేశాడు. నువ్వు వాక్యానుసారంగా బ్రతకకపోతే, నువ్వు బైబిల్ చదువుకోకపోతే, బైబిల్ వినకపోతే, బైబిల్ నేర్చుకోకపోతే, బైబిల్లో దేవుడు రాయించిన ఆజ్ఞల ప్రకారం నువ్వు బ్రతకకపోతే నువ్వు తప్పిపోయే అవకాశం ఉంది. నువ్వు నిత్య జీవాన్ని మిస్ అయిపోయే అవకాశం ఉంది. కనుక ఈ విషయంలో నువ్వు భయపడాలి అన్నాడు. కానీ దీన్ని ఎవరు అంత సీరియస్గా తీసుకున్నారండి? నేను నిత్య జీవాన్ని మిస్ అవుతానేమో అన్న భయం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్న క్రైస్తవ్యంలో ఎంతమందికి భయం ఉంది? నన్ను దేవుడు పరలోకానికి తీసుకుంటాడా లేదని ఎంతమంది భయపడుతున్నారు? మీరు ఆలోచించండి. ఉద్యోగం వస్తుందా లేదా అని భయం, ఇల్లు కట్టుకుంటామా లేదా అని భయం, రోడ్డు మీదకి వెళ్తే ప్రమాదం జరుగుతుందేమోనని భయం. ఎన్ని భయాలు ఉంటాయండి మనిషికి. పావును చూస్తే భయం, ఒక కుక్కను చూస్తే భయం, ఒక జంతువుని చూస్తే భయం, కొంతమంది ఇంట్లో తిరిగి బల్లిని చూసినా భయమే. అన్ని భయాలు ఉన్నాయి. కానీ ఏ భయం లేదు మనిషికి అంటే, నేను చచ్చిపోతే పరలోకం వెళతానా లేదా ఈ భయం లేదు. మరలా చెప్తున్నానండి, అపోస్తలులు యేసుక్రీస్తుల వారి సేవా జీవితంలో మనుషులందరినీ కూడా పరలోకానికి సిద్ధం చేశారు.
ప్రజెంట్ ఉన్న బోధకులు బోధ అంతా కూడా కేవలం లోక సంబంధమైన ఆశలు ఆశీర్వాదాలు చూపించే క్రైస్తవ్యాన్ని కడుతుంది. అందుకే వీళ్ళకి పెద్దగా పరలోకం మీద ఆత్మ మీద ఏమంటే వాక్యానుసారమైన జీవితం మీద పెద్దగా ఆలోచనలు ఏమి ఉండటం లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళామా, దేవుడు మనల్ని ఆశీర్వదించాడా, దీవెన తీసుకున్నామా లేదా, అంతే. అక్కడ వరకు క్రైస్తవ్యాన్ని ఆపేశారు. పిల్లరా, మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ను మీరు బాగా ధ్యానిస్తే యేసుక్రీస్తుల వారి సేవ కానీ అపోస్తుల సేవ కానీ మనుషులని పరలోకానికి సిద్ధం చేయాలి. అందుకే ఇప్పుడు పత్రిక రాస్తున్న పౌలు గారు, ఇదిగో మీరు పరలోకాన్ని ఏమైనా మిస్ అయిపోతారేమో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఎప్పుడు మిస్ అయిపోతామంటే వెంటనే అక్కడ వివరణ ఇస్తాడు. ఎందుకు మిస్ అయిపోతాం మేమంటే, మీరు మిస్ అయిపోవడానికి మీరు చేసే ఒక తప్పు ఉంది. ఏంట తప్పు? తర్వాత మాట చదవండి. అక్కడ తర్వాత మాట 4వ అధ్యాయమే 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. కానీ ఒకప్పుడు ఇశ్రాయేలుకి దేవుడు వాక్యం ప్రకటించబడింది, ఇప్పుడు కూడా మనకి వాక్యం ప్రకటింపబడుతుంది. వాక్యం తెలియని వాళ్ళం ఎవరం లేము. పాపం చేయకూడదని తెలియని వాళ్ళం ఎవరం లేము. దేవుడు సేవ చేయాలి అని తెలియని వాళ్ళం మనలో ఎవరము లేము. అన్నీ తెలుసు మనకి. కానీ విషయం ఏంటంటే, అన్నీ తెలుసు, ఏది పాటించని జీవితాలు మనవే. వాళ్ళకి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను. కానీ చూడండి ఇక్కడ, కానీ వారు వినిన వారితో విశ్వాసము కలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం అయిపోతుందట. వాక్యం వింటున్నారట, వింటున్న వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుందట. లోకంలో ఒక సామెత వాడుతూ ఉంటారు, బూడిదలో పోసిన పన్నీరు అంటారు. పన్నీరు ఎంత విలువైనదైనా, ఎంత సువాసన కలిగిందైనా బూడిదలో పోసేస్తే పనిచేస్తుందండి. అది దాని స్మెల్ ఏమన్నా తెలుస్తుందా? ఈరోజు వాక్యం అలా అయిందండి. ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ఎన్ని మాటలు వింటున్నా మనుషులు విశ్వాసం గలవారై ఉండటం లేదు. వాళ్ళలో ఉన్న దేవుడి పైన నమ్మకాన్ని ఎల్లప్పుడూ హృదయంలో పెట్టుకుని బ్రతికేవారుగా ఉండటం లేదు. ఈ విషయంలో దేవుడు అండి, ప్రారంభం నుంచి ఆదికాండం నుంచి చివరి ప్రకటన వరకు దేవుడు పడే బాధల్లో ప్రధానమైన బాధ ఇదేనండి. నా వాక్యాన్ని వాళ్ళ హృదయంలో ఉండనివ్వటం లేదు, నా మాట ప్రకారం జీవించటం లేదు, నా మాటను సీరియస్గా తీసుకోవటం లేదు అన్నదే ప్రారంభం నుండి దేవుడి బాధ. ఇది మీరు మనసులో పెట్టుకోండి. స్టార్టింగ్లో ఎందుకు చెప్పాను ఇది అంటే, ఎగ్జాక్ట్ ఇదే మాట హాగరు జీవితానికి కొట్టొచ్చినట్టుగా సరిపోద్ది. వాక్యము విన్నవాళ్ళు, దేవుడి మాట విన్నవాళ్ళు, దేవుడి మాటలు విన్న వాళ్ళతో కలిసి ఉండాలి. అలా కలిసి ఉండనప్పుడు విన్న దేవుడి మాటలు వాళ్ళకి ఏమైపోతాయట? నిష్ప్రయోజనం అయిపోతాయి. ఈ మాట మనసులో పెట్టుకోండి, ఈ మాట ఆలోచనలో పెట్టుకోండి. ఇప్పుడు హాగరు జీవితానికి వస్తేనండి, హాగరు అసలు అబ్రహాము గారి కుటుంబంలోనికి చేరటం, అబ్రహాము గారి కుటుంబంలో పని చేసుకునే అవకాశం రావటం హాగరుకు చాలా పెద్ద భాగ్యం. అది ఆ భాగ్యాన్ని గుర్తించలేకపోయింది హాగరు. ఆదికాండం మీరు 12వ అధ్యాయం చదువుతున్నప్పుడు హాగరు అబ్రహాం గారి ఇంట్లోకి ఎలా వచ్చిందో మీకు తెలియాలి. ముందు చరిత్ర, ఆవిడ చరిత్ర చెప్తున్నాను. హాగరు అసలు అబ్రహాం గారి కుటుంబంలోకి ఎలాగొచ్చిందో మీకు తెలియాలి. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మీరు చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున, ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకును అక్కడికి వెళ్ళెను. అబ్రహాం గారికి దేవుడిచ్చిన దేశంలో కరువు వచ్చినప్పుడు అండి, కరువు భారంగా ఉంది కనుక నువ్వు ఐగుప్తు దేశంలో ఉండాలి అని అబ్రహాం గారిని దేవుడే నడిపిస్తున్నాడు. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడతాడు. అబ్రహాం గారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఏ క్షణాన ఏం చేయాలో సమస్తము వాక్యం ద్వారా సెలవిస్తూ ఉంటాడు అబ్రహాముకి. అంటే నిజంగా ఈయన గురించి మనం ఆలోచించినప్పుడు అండి, ఎంత దగ్గరగా ఉన్నాడు దేవుడికి, దేవుడు ఈయనకి ఎంత దగ్గరగా ఉన్నాడు అంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది వీళ్ళ ఫ్యామిలీని చూసినప్పుడు.
చెప్తాను ముందుకెళ్ళేసరికి. అంటే దేవుడు వీళ్ళకి ఎంత దగ్గరగా ఉన్నాడో మీకు చెప్తాను. ఈరోజు చాలామంది అండి కుటుంబ సమస్యలు ఉంటాయి. భార్యకు భర్తకు ఏదో ఒక విషయంలో వాగ్వాదం జరుగుతూ ఉంటుంది. ఒక విషయంలో ఏదో తన్నులాడుతూ ఉంటారు, ఒక విషయంలో ఏదో కింద మీద పడుతూ ఉంటారు. అలా అలాగా కుటుంబ సంబంధమైన సమస్యలు వాళ్ళ జీవితంలో తలెత్తుతున్నప్పుడు అండి, కుటుంబ సంబంధమైన సంగతులు వాళ్ళ మధ్యలో వచ్చినప్పుడు ప్రశాంతత ఉండదు, ఏం చేయాలో తెలియదు. ఇద్దరు చాలా డల్ అయిపోతారు, పిల్లలు డల్ అయిపోతారు. అటు ఆయన మాట్లాడడు, ఇటు ఈవిడ మాట్లాడదు. నిజంగానండి అది ఒక భయానకమైన పరిస్థితి. ఒకే చోట ఉంటూ మాట్లాడుకోలేక, ఒకే చోట ఉంటూ సమాధానంతో లేనప్పుడు, ఒకే చోట ఉంటూ వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ లేనప్పుడు ఆ కుటుంబ జీవితం చాలా భారంగా మారిపోద్ది, కష్టంగా మారిపోద్ది. అబ్రహాం గారి కుటుంబానికి దేవుడు ఎంత తోడుగా ఉన్నాడంటే, అబ్రహాం గారికి శారమ్మ గారికి చిన్న విషయంలో గొడవ వచ్చింది. ఇస్మాయిల్ విషయంలో, హాగర్ విషయంలో. నువ్వు బయటికి పంపించేయి అంటుంది. ఎవరిని? హాగరును ఇస్మాయిల్ను. శారమ్మ పంపించేయమంటుంది. అప్పుడు దేవుడు వచ్చాడు వీళ్ళ మధ్యలోకి. నాయనా, నీకు హాగర్కి గొడవ కదా, ఏం చేయాలో నేను చెప్తాను పరిష్కారం అని దేవుడే అబ్రహాముకి తోడుగా ఉండి ఆ సమస్యను పరిష్కరించినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఈ మాట మీకు ప్రారంభంలో ఎందుకు చెప్పానంటే, అసలు అబ్రహాం గారి కుటుంబంలో జరుగుతున్న ప్రతి దాంట్లోనూ దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. అంత దగ్గరగా ఉన్నాడు ఈ కుటుంబానికి. వీళ్ళు అంతే దగ్గరగా ఉన్నారు దేవుడికి. ఎందుకంటే నీ సొంత దేశాన్ని వదిలిపెట్టి వచ్చేయాలి, నీ బంధువులను వదిలిపెట్టి వచ్చేయాలి, నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళాలి అంటే దేవుడి మాటను గౌరవించి ఆయన వచ్చేసాడు. అంటే అబ్రహాము దేవుడికి దగ్గర అయ్యాడు. అంతే దగ్గరగా దేవుడు కూడా అబ్రహాముకి దగ్గరగా ఉంటున్నాడు. ఏ చిన్న సమస్య వచ్చినా అబ్రహాము కుటుంబాన్ని గైడ్ చేశాడు. ఏమంటే ఇక్కడ మీరు చదువుకున్న మాట మీకు ఏమైనా అర్థమైందో లేదో, ఆ దేశంలో కరువు వచ్చిందట అబ్రహాం గారు ఉన్న దేశంలో. వెంటనే దేవుడు వచ్చి నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలో నేను చెప్తాను, ఎక్కడ ఉండాలో నేనే చెప్తాను. అంటే ఎంత దగ్గరగా ఉన్నాడు, ఎంత దగ్గరగా ఉన్నాడండి దేవుడు ఈ కుటుంబానికి. మీరు ఆలోచించండి, స్పిరిచువల్గా, ఆత్మీయంగా మనం ఎంత దూరం అయిపోయాం దేవుడికి. మనలో ఎంతమంది ఎంత దగ్గరగా ఉన్నాం దేవుడికి. ఎప్పుడు దేవుడి సన్నిధి, ఎప్పుడు దేవుడి వాక్యము, ఎప్పుడు దేవుడి ప్రార్థన, ఎప్పుడు పాపం చేయకుండా భయంతో ఇది దేవుడి దృష్టికి పాపం కదా, ఇది దేవుడి దృష్టికి విరుద్ధం కదా అని మన ఆత్మీయ జీవితాన్ని నిరంతరం అలా భయపెట్టుకుంటూ, నేను తప్పు చేయకూడదండి, నేను దేవుని కుమారుని కదా, దేవుని కుమార్తెను కదా, ఇప్పుడు దేవుడు దేవుడు అనుకుంటూ హృదయాన్ని దేవుడికి దగ్గర చేసిన వాళ్ళు ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు. ఏదో అలాగ దేవుడి సన్నిధిలో కూర్చొని ఒక గంట సేపు వాక్యం వింటున్నట్టుగా, అది కూడా అతి కష్టం మీద. కొంతమంది వస్తారండి చాలా భారభరితంగా వాక్యం వింటూ ఉంటారండి. మాకు ఇదేదో జైల్లో పెట్టి బంధించి చెప్తున్నారు అన్నట్టుగా ఉంటాయి. అంటే వాక్యం వినడానికి కూడా బోల్డ్ భారం. వాక్యాన్ని హృదయంలోకి ఇంకెక్కడ తీసుకుంటారు చెప్పండి? వినటమే అంత భారంగా తీసుకుంటున్న వాళ్ళు హృదయంలోకి ఇంకెక్కడ తీసుకుంటారు? సో ఆనాటి నుండి ఈనాటి వరకు మనుషులు దేవుడికి చాలా దూరంగా ఉంటారు. దేవుడి మాటకు కానీ, దేవుడి వాక్యానికి కానీ, దేవుడి సన్నిధికి కానీ, దేవుడి పనికి కానీ, దేవుడి సేవకు కానీ చాలా దూరంగా ఉంటాడు మనిషి. కానీ వీళ్ళు అబ్రహాం గారి కుటుంబం, అబ్రహాం గారు కానీ, శారమ్మ కానీ నిరంతరము వాళ్ళ జీవితమే దేవుడు, నడిపింపు దేవుడు. వాళ్ళు దేవుడు వలన ఏదైనా సెలవు వస్తే అది చేస్తారు అంతే. అప్పటి వరకు వీళ్ళ సొంత నిర్ణయాలు ఏవి తీసుకోరు జీవితంలో. దేవుడు వెళ్ళమంటే వెళతారు, అక్కడ ఉండమంటే ఉంటారు, ఏదైనా చేయమంటే చేస్తారు. అంటే కంప్లీట్గా దేవుడికి సరెండర్ అయిపోయిన కుటుంబం ఇది అబ్రహాం గారి కుటుంబం. కంప్లీట్గా దేవుడికి లోబడి బ్రతుకుతున్న కుటుంబం ఇది. దేవుడు ఏది చెబితే అదే చేసే కుటుంబం ఇది. అంతగా లోబడిపోయిన కుటుంబాన్ని దేవుడు విడిచిపెడతాడా? దేవుడు తోడుగా ఉంటాడా? ఉన్నాడు. దేవుడు వెనకే ఉన్నాడు. దేవుడు సమస్త విషయాల్లో సహాయం చేశాడు అబ్రహాం గారికి, అబ్రహాం గారి కుటుంబానికి. ఎలాంటి సహాయం చేశారంటే మనం చదువుకున్నాం. ఎంత ఆశ్చర్యం అంటది. ఆస్తి ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు, అన్నీ ఇచ్చినప్పుడు ఒకానొక సందర్భంలో అబ్రహాం బాధపడ్డాడు. తండ్రి, నాకు అన్నీ ఉన్నాయి, కానీ నా గర్భాన తర్వాత ఇదంతా అనుభవించడానికి కానీ నాకు ఎవ్వరు వారసులు లేరు కదా, నా దాసుడే కదా నాకు ఉన్నాడు తర్వాత అనేసరికి అబ్రహాంకి దేవుడిచ్చిన వాగ్దానం మీకు అందరికీ తెలియదు కాదు. నాయన, నీ గర్భాన ఒక కుమారుడు పుడతాడు, వాగ్దాన పుత్రుడు అని వాగ్దానం ఇచ్చాడు. సుమారు 75-80 మధ్యలో ఉన్నప్పుడు అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానం అది.
75 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు నెరవేరింది చెప్పండి? అది 100 సంవత్సరాలకి. అసలు ఎవరైనా 25 సంవత్సరాలు దేవుడు ఒక మాట చెప్పాడని ఎదురు చూసే వాళ్ళు ఉంటారండి? మీరు చెప్పండి, ఉంటారా? ఒక మాట కోసం 25 సంవత్సరాలు ఎదురు చూసే వాళ్ళు ఉంటారా? 75లో వాగ్దానం ఇస్తే బిడ్డను ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? 100. మన ప్రార్థనలు ఎలా ఉంటాయి చెప్పండి? ఏదో మనకి ఏదైనా సమస్య వచ్చి ప్రార్థన చేసామనుకోండి, మనకి ఎప్పటికి అయిపోవాలా? ఈరోజు అడిగితే రేపు అయిపోవాలి, మహా అయితే ఒక వారం ఎదురు చూస్తాం. తర్వాత ఇంకా మన దేవుడి వలన ఏమీ రిప్లై రావట్లేదు అనుకోండి, ఇంక అంతేనండి, దేవుడు నన్ను పట్టించుకోడండి, ఏదోనండి అలాగా వెళ్తాం వస్తామండి. దేవుడు మన మాట వినండి, దేవుడు మనకి ఏం ఒక రకమైన అవిశ్వాసం. వెంటనే దేవుడి మీద నమ్మకాన్ని వదిలేసి ఇంకా మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. అలాగే వెళ్దామా, అది చేద్దామా, ఇది చేద్దామా, ఈ సమస్య నుండి బయటికి రావడానికి. చూసారా? దేవుడు నమ్మరండి. దేవుడి దగ్గర ఉండరండి. చాలామంది అండి, మేము అనుభవాలు చెప్తున్నాను నేను. పిల్లలు కలగటం లేదన్నయ్య ప్రార్థన చేయండి అంటారు. ఇప్పుడు బిడ్డలు కలగనప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తే బిడ్డనిస్తాడు అన్న విశ్వాసం మనలో ఉందనుకోండి, దేవుడి మీద ఆనుకోవడం తప్ప మన ప్రయత్నాలు, మనం వేరే ప్రయత్నాలు చేస్తామా? దేవుడికి విరుద్ధమైన ప్రయత్నాలు ఏమైనా చేస్తాం? మనం చెయ్యం. బైబిల్లో చాలామంది గొడ్రాళ్ళు ఉన్నారు, బిడ్డ కోసం ఎవరి దగ్గర ఎదురు చూశారు వాళ్ళు అంటే దేవుడినే గోజాడారు, దేవుడి వల్లనే పొందుకున్నారు. కానీ మన వాళ్ళు అంత విశ్వాసం ఉంటుందేంటి? నేను దేవుడిని పట్టుకుని ఉంటే 100 సంవత్సరాలకి శారమ్మ గర్భాన్ని తెరిచిన దేవుడు నా గర్భాన్ని కూడా తెరుస్తాడు. నేను ఏ బిడ్డకి ఏమండి స్త్రీకి ఎంత విశ్వాసం ఉంటుంది అంటే, నేను చెప్పేది ఏంటంటే దేవుడు మాటలు వింటారు, కానీ బలంగా మాటలను మనిషి ఏం చేయడు అంటే విశ్వసించడు, నమ్మడు. కానీ అబ్రహాముకి దేవుడు ఒక్కసారి మాట్లాడితే అమితమైన నమ్మకం ఆ మాట మీద దేవుడికి. ఈరోజు మన చేతిలో 66 పుస్తకాలు, మహాజ్ఞానం, ఎన్ని మాటలు, బైబిల్ చదువుతున్నా, ప్రసంగాలు వింటున్నా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ ఎంతమంది ఇది దేవుడు మాటని బలంగా దాన్ని నమ్మేసి ఆ మాట ప్రకారమే జీవితాన్ని నిలబెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే చాలా కొద్దిమంది. కానీ అబ్రహాము ఏది చెప్పినా దేవుడే, దేవుడు నడిపింపే, దేవుడికి దగ్గరగా ఉంటాడు, దేవుడి వలనే ఏదైనా జరిగిస్తూ ఉంటాడు. ఇంత దగ్గరగా ఉన్న అబ్రహాం గారి కుటుంబంలోనికి ఇప్పుడు మీరు చదువుకుంటారు కదా, టైం అయిపోద్ది, ఇక్కడి నుంచి మీరు 20 వరకు చదువుకోండి. అక్కడ జరిగిన సందర్భం 10వ వచనం నుంచి 20వ వచనం వరకు ఐగుప్తు దేశంలో అబ్రహాం గారు ఎదుర్కొన్న పరిస్థితులు. చివరికి ఆ రోజు ఆ దేశంలో ఉన్న రాజు సైతము అబ్రహాం గారికి భయపడి, ఎందుకంటే శారామ నిమిత్తం అక్కడున్న రాజ్యాన్ని, అక్కడున్న రాజు కుటుంబాన్ని మొత్తాడు దేవుడు. ఆ భయంతోనండి అక్కడున్న ఆ రాజు, ఆ పరిపాలించేవాడు చాలా ఆస్తిని అబ్రహాం గారికి ఇచ్చేసి, సారీ మీరు దేవుడి పిల్లలు, మిమ్మల్ని తప్పుగా ఆలోచించాం, మీ ఎడల మేము ఏదైనా పాపం చేయబోయేమేమో, దేవుడు మమ్మల్ని మొత్తాడు అని దైవ భయంతో ఒక రాజు అబ్రహాం గారు అక్కడి నుంచి వెళ్ళగొట్టేశాడు. ఆస్తినిచ్చి మరీ వెళ్ళిపోమన్నాడు వాళ్ళ చేతి నుంచి. కింద ఒక మాట చదివిస్తాను మీకు. 18వ వచనం చూడండి. ఫరో 18వ వచనం. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకు ఎందుకు తెలపలేదు? ఈమె నా సహోదరుని ఎలా చెప్పేదివి? నేను ఆమెకు నా భార్యగా చేసుకుందినేమో, అయితేనేమి ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యని, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. భయపడ్డారు వాళ్ళు, చాలా భయపడిపోయారు. బాగా వినాలి, భయపడ్డారు. ఫరో లాంటి చక్రవర్తి అబ్రహాము కుటుంబం వెనకాల దేవుడు ఉన్నాడని గమనించి భయపడ్డారు వీళ్ళు. ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు అక్కడ నుంచి అబ్రహాం వచ్చేస్తున్నప్పుడే ఈ హాగరు అబ్రహాము గారి కుటుంబంలో దాసిగా చేరి అక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ చేరింది అబ్రహాం గారి కుటుంబంలోకి. ఎందుకంటే పైనుంచి మీరు చదువుకున్నప్పుడు అతనికి ఆస్తి కలిగింది, దాసీలు కలిగారు, దాసులు కలిగారు. అదంతా కూడా తీసుకుని అబ్రహాము ప్రయాణం ప్రారంభించాడు. అక్కడ ఐగుప్తు దేశంలో దాసిగా ఉన్న ఈమె అబ్రహాం గారి కుటుంబంలోకి చేరింది. ఇది మనసులో పెట్టుకోండి, ఇది మీరు మనసులో పెట్టుకోండి. అబ్రహాము యొక్క కుటుంబం యొక్క ఘనత, కీర్తి, లేదా అబ్రహాం గారి కుటుంబం వెనకాల దేవుడు ఉన్నాడు అన్న సంగతి ఫరోకు అర్థమయ్యే కదా అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు. ఇది మనసులో పెట్టుకోండి. ఫరోకు అర్థమైన సంగతి, ఫరో భయపడితే, ఒక చక్రవర్తి భయపడితే, ఇక సామాన్యులకి ఎంత భయం ఉండాలి అబ్రహాం కుటుంబం అంటే?
అందులోనూ ఒక దాసి పని చేసుకోవడానికి చేరిన ఈమె అబ్రహాం గారి కుటుంబానికి ఎంత లోబడి ఉండాలి, ఎంత ఆలోచించాలి అబ్రహాం గారి కుటుంబం గురించి. కానీ ఈవిడికి ఏమీ దైవ సంబంధమైన ఆలోచనలు కానీ, అబ్రహాం గారి కుటుంబం వెనకాల దేవుడు ఉన్నాడన్న భయం కానీ ఏ కోశాన కనబడని స్త్రీగా ఈవిడ మనకు కనబడుతుంది బైబిల్లో. ఇప్పుడు హాగరు జీవితం మనకేం పాఠం నేర్పిస్తుంది అంటే, ఇప్పుడు ఐగుప్తు దేశంలో హాగరు దాసి, మనసులో పెట్టుకోండి. మనం కూడా దాసులమే ప్రభు దగ్గరికి రాకమునుపు. దేనికి దాసులం చెప్పండి? మనమంతా పాపానికి దాసులం. ఈ లోకానికి మనం అందరం ఎవరమి? దాసులమే. హెబ్రీయులకు రాసిన పత్రిక లేదా గలతీ పత్రిక చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక చూడండి. ముందు 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు బాలురు అనగానే చిన్నపిల్లలం. జ్ఞానం విషయంలో దేవుడు ఎవరో మనకి తెలియనప్పుడు, ఈ సృష్టిని దేవుడు చేశాడని మనకు తెలియనప్పుడు, జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని కన్నాడు దేవుడు, ఆయన సంకల్పం ప్రకారం భూమి మీదకి పంపించి మనకి జీవితం ఇచ్చాడు, మనమంతా కారణ జన్ములమి, దేవుడి కోసం మనం పుట్టాము అన్న ఈ సంగతులు మనకి తెలియక మనం లోక సంబంధమైన చిన్నపిల్లలుగా బాలురుగా ఉండిపోయినప్పుడు మనం చేసిన పనులు ఏంటో తెలుసండి. మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. మనం దేనికి దాసులుగా ఉండిపోయాం? ఒకప్పుడు ప్రభు దగ్గరికి రాకమునుపు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి, అంటే లోకంలో మనుషులు ఏవైతే చేస్తున్నారో అవే మనం చేసాం, వాటికే మనం లోబడిపోయాం. చివరికి వాళ్ళు చేసే కార్యక్రమాలకి లోబడ్డాం, వాళ్ళు చేసే పాపాలకు కూడా మన దాసులుగా లోబడిపోయాం. మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న యవన బిడ్డలు ఉంటారు, యవనస్తులు, మనతో పాటు వాళ్ళు గుడికి వచ్చారు కనుక కాస్త కోస్త బాగున్నారు. మనతో పాటు దేవుడి సన్నిధికి వస్తున్నారు కనుక యవనస్తులు కాస్త బాగుంటారు. మీరు లోకంలో ఉన్న యవనస్తులను చూడండి, ఏమైనా బాగున్నారా? మీరు లోకంలో ఉన్న యవనస్తులను చూడండి, బాగున్నారా? నిజంగానండి, పాపంలో పేట్రేగిపోతున్నారండి యవనస్తులు. వికృతమైన చేష్టలు చేస్తున్నారండి. రీల్స్ పేరుతో పైనుంచి దూకుతాడు ఒకడు, ట్రైన్ కింద తలాడతాడు ఒకడు, ట్రైన్ దగ్గర సెల్ఫీలు తీసుకుంటాడు ఒకడు, డేటింగ్లు అంటున్నారు, చాటింగ్లు అంటున్నారు, ఇన్స్టాగ్రామ్లు అంటున్నారు, ఫేస్బుక్లు అంటున్నారు. అది ఎవడని ఖాళీగా ఉన్నాడు? అంతా ఆన్లైన్. దేనికి పనికిరాడండి ఇక్కడ భవిష్యత్తులో. ఓ చదువు లేదు, ఒకటి ఏదైనా విద్య నేర్చుకుందామని లేదు, ఒకటి ఏదైనా చేతి పని నేర్చుకుందామని లేదు, మనకు రాంది ఏదైనా నేర్చుకుందామని లేదు. ఇప్పుడు యవనస్తులకి అందరూ తల్లిదండ్రుల మీద పడిపోయారు. వాళ్ళు పెద్ద పెద్ద ఫోన్లు కొనిచ్చేశారు. అంతే, ఇక 24 గంటలు ఆన్లైన్లోనే ఉంటాడు. ఆ పబ్జీలు ఆడుకుంటా, గేములు ఆడుకుంటా, చాటింగ్లు చేసుకుంటా. ఇంక చదువు రాదు వాడికి, ఏ విద్య రాదు. మళ్ళీ చెప్తున్నానండి, రూపాయికి పనికి రాకుండా పోతారు వీళ్ళు పెద్ద అయిన తర్వాత. మళ్ళీ చెప్తున్నాను, ఏదో నెట్ ఫ్రీగా ఉంది కదా, చూస్తుంటే రీల్స్ వస్తున్నాయి కదా అని రీల్స్ తిప్పుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, వీడి బ్రెయిన్ అంతా పోతుంది, కంటి చూపు పోద్ది, ఆలోచన శక్తి తగ్గిపోద్ది. ఒకప్పుడున్న షార్ప్నెస్ ఇప్పుడున్న పిల్లల్లో లేదు చూడండి. మీరు చురుకుదనం పోయింది. తల్లిదండ్రులు గమనించుకోండి ఇది. ఒకప్పుడున్న చురుకుదనం ఇప్పుడు పిల్లల్లో లేదు. మీరు ఇప్పుడు పిల్లడికి ఏదైనా పని చెప్పండి, ఆడ అరగంటకి లేస్తాడు అక్కడి నుంచి. కొడి దగ్గరికి వెళ్ళి పాలు ప్యాకెట్ తేండ్రా అంటే నేను 40 నిమిషాలకి 50 నిమిషాలకి తెస్తాడు. ఈ లోపు ఏదో చేస్తూ ఉంటాడు. అది హుషారు లేదండి. వాళ్ళ బ్రెయిన్లన్నీ కూడా చచ్చుబడిపోయాయి. నరాల వ్యవస్థ అంతా పాడైపోయింది. సెల్ ఫోన్ చూసి 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 కొలాప్స్. యవనస్తుల లైఫ్లన్నీ కొలాప్స్ అయిపోయినాయండి ఈ స్మార్ట్ ఫోన్స్తో. నిజంగానండి, యాపిల్ కంపెనీ అధినేత ఐప్యాడ్లు తయారు చేశాడు, ట్యాబ్స్. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ట్యాబులు, ఐప్యాడ్లు నేను తయారు చేశాను కానీ మా పిల్లల్ని వాడినవని ఇచ్చాడు స్టేట్మెంట్. వాళ్ళ పిల్లల్ని వాడినవాడట. ఎందుకని అడిగితే ఏం చెప్పాడు తెలుసా? ఈ ట్యాబులు కానీ సెల్ ఫోన్లు కానీ చూసుకుంటా ఉంటే వాడు ఆలోచన శక్తి తగ్గిపోద్ది, భవిష్యత్తులో దేనికి పనికిరాడాడు. కూర్చుని సెల్ ఫోన్ నొక్కుతా కూర్చోవడానికి అలవాటు పడిపోయినాడు, ఇక కష్టపడి ఏం పని చేస్తాడు? కనుక ఇది చాలా ప్రమాదం.
ఇందులో ఒకప్పుడు యవనస్తులు అందరూ ఉన్నారు, ఇప్పుడున్న యవనస్తులు ఉన్నారు. వాక్యం దగ్గరికి వచ్చినవాడు కాస్త వీటికి దూరంగా ఉంటాడు, బైబిల్ చదువుకుంటాడు, ప్రార్థన చేస్తాడు, సన్నిధికి వస్తాడు, దేవుడి గురించి ఆలోచిస్తాడు, కాస్త దూరం అవుతాడు వీటన్నిటికీ. ఇంకా మరీ దౌర్భాగ్యం ఏంటంటే, నేను తల్లిదండ్రులకు సీరియస్గా చెప్తున్నాను, పిల్లల్ని లోక సంబంధమైన విషయాల్లో మీరు గారాబం చేస్తారేమో చెయ్యండి. కొంతమంది తల్లిదండ్రులు అంటే చర్చికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ఫోన్లు ఇస్తున్నారు. ఆడు ముందు కూర్చోడు, వెనకాల కూర్చుంటాడు. అమ్మనాన్నలతో పాటు చర్చికి వచ్చినట్టుగా వెనకాల కూర్చుని తల కిందకేసి బైబిల్ అలా ఓపెన్ చేసి పెడతాడు. బైబిల్ అలా ఓపెన్ చేసి ఉంటుంది, ఆ బైబిల్ పైన ఎడతాడు. ఇది ఏంటది? సెల్ ఫోన్. అంతే. అక్కడ కూడా ఆగడు, అక్కడ కూడా చాటింగ్లే. దేవుడు చెప్పాడు పిల్లల విషయంలో, దేవుడి విషయంలో వాళ్ళు మీ మాట వినకపోతే నడ్డి విరగొట్టండి, బెత్తం తీసుకుని నడ్డి విరగొట్టమని రైట్స్ ఇచ్చాడు. అంత స్ట్రిక్ట్గా మీరు దేవుడి విషయంలో ఉంటేనే తప్ప వాడి హృదయం స్వాభావికంగా మూఢత్వం పుడుతుంది బాలుళ్ళు అని చెప్పాడు. మూఢుడు వాడు వెండు, వాడికి ఏది రైటో ఏది తప్పో తెలియదు. మనం చెప్పేదాని వల్ల వాడికి ఎంత మేలో వాడికి తెలీదు. వాడికి అంత మెచ్యూరిటీ రాలేదు ఇంకా. మనం చెప్తున్నది వాడికి నచ్చదు. అందుకే బెత్తం పట్టైనా మనం చెప్పింది చేయించాలి. వాడు భవిష్యత్తులో అనుకుంటాడు పెద్ద అయిన తర్వాత, నన్ను ఇలా చేయటం వల్ల నేను బాగున్నానని. ఇప్పుడు తెలియదు వాడికి. ఇప్పుడు మనం శత్రువుల్లో కనబడవచ్చు, ఇప్పుడు మనం విలన్స్లో కనబడవచ్చు, కానీ వాడి ఫ్యూచర్ బాగుంటుంది. లోక సంబంధమైన మూలపాఠాలు నేను మళ్ళీ చెప్తున్నాను, అసలు లోకం బాగోలేదు. ఇప్పుడున్న లోకం అయితే మరీ చెడిపోయింది. వార్తలు మీరు వింటున్నారో లేదో, వికారాబాద్ మన తెలంగాణయే, అమ్మాయి మెడిసిన్ చదివిస్తున్నారండి. వాళ్ళు పేదవాళ్ళు పాపం, తల్లిదండ్రులు ఇద్దరు. చక్కగా చదువుకోమని అమ్మాయిని పంపిస్తే సెల్ ఫోన్ కొనుక్కుంది. సెల్ ఫోన్లో ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్లో ఉన్న ఒక యాప్ ఉంది, ఇన్స్టాగ్రామ్ అని. ఇంక తెల్లారులు వేస్తే వీళ్ళు అందులోనే ఉంటారు. ఆ ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి పరిచయం అయింది, అబ్బాయి పరిచయం అయ్యాడు ఈవిడికి. అబ్బాయి పరిచయం అయ్యి ప్రేమలో పడిపోయారట. ప్రేమలో పడిపోయి ఇంటికి వచ్చి చెప్పారు, మేము పలానా అబ్బాయితో ప్రేమలో ఉన్నాం, మాకు వివాహం చేసేయండి అని. వాళ్ళు అన్నారట, మేము ఒప్పుకో, నేను చదివించుకున్నాం కదా, నీ చదువు అయిపోవాలి, అప్పుడే పెళ్ళి ఏంటని వాళ్ళు ఒప్పుకోకపోయేసరికండి అతి కిరాతకంగా ఇంజక్షన్లు ఇచ్చి చంపేసింది అమ్మనాలని. మీరు చూశారు వార్త, చూసి ఉంటారు అనుకుంటున్నాను. ఇంజక్షన్లు పట్టుకెళ్ళి ముందు అమ్మకి చేసిందట. అమ్మ నీకు ఒళ్ళు నొప్పులు కదా, ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఇంజక్షన్ తెచ్చాను అంటే, వాళ్ళ అమ్మ ఏమనుకుందంటే, మరి సొంత కూతురు కదండి, ఏదో వైద్యం మెడిసిన్ చదువుకుంటుంది కదా, ఏదో వైద్యం చేస్తుందేమో అనుకుని చేయించుకుంది. మొత్తం కోమాలోకి వెళ్ళిపోయి చచ్చిపోయి ఇంజక్షన్ ఇచ్చిందండి. ఈలోపు మత్తులో పడుకుంది అమ్మ. ఈలోపు నాన్న వచ్చాడు. నాన్న రాగానే ఏమన్నదంటే, నాన్న అమ్మకి బాగోలేదు కదా, ఇంజక్షన్ ఇచ్చాను, పడుకుంది, నీకు ఒళ్ళు నొప్పులు కదా, నీకు కూడా ఇంజక్షన్ ఇస్తానంటే నాన్న నమ్మి నాన్న కూడా చేయించుకున్నాడు. తెల్లారేసరికి ఇద్దరు శవాలు అయ్యారండి. కన్న కూతురు. ఇది లోకం. అమ్మను చంపేస్తున్నారు, నాన్నని చంపేస్తున్నారు, తమ్ముడిని చంపేస్తారు, అక్కని చంపేస్తారు. వీళ్ళు ఇంకా అతి సులువుగా కన్న వాళ్ళని చంపేసే అంత భయంకరమైన సమాజంలో ఉన్నాం ఇప్పుడు మనం. మన పిల్లలు కనుక అదే స్మార్ట్ ఫోన్లు ఇచ్చి అదే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఉంచారనుకోండి మీ పిల్లల్ని, వీళ్ళు అదే నేర్చుకుంటారు. అందుకే దేవుడు స్ట్రిక్ట్గా చెప్తున్నాడు అక్కడ, మనము లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి మనం ఏమైపోయాం అంటున్నాడు, దాసులు అంటే వాళ్ళు చెప్పింది చేయటం. దాసిరకంలోకి వెళ్ళిపోయారు లోకమంతా. కానీ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించి ఆ దాస్యత్వం నుండి మనల్ని ఏం చేశాడు, ఆ పాపపు జీవితాల నుండి మనల్ని ఏం చేశాడు, విడిపించాడు. విడిపించి ఏం చేశాడో తెలుసా? జాగ్రత్తగా వినాలి. ఎంత మేలు చేశాడు ఏమండి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి అంటే, ఆ భయంకరమైన దాస్యత్వం, పాపం, నేరం, దేవుడికి నచ్చనివి, అసహ్యమైన కార్యక్రమాల్లో నుండి అన్నిట్లో నుండి తప్పించి వాక్యంతో తన రక్తం ఇచ్చి తన కుమారుడు యేసుక్రీస్తుల వారిని బలివేసి తన కుమారుడు రక్తంతో పాపాలన్నీ కడిగివేసి, నిజంగా బైబిల్ పట్టుకున్న వాళ్ళకి, దేవుడి చెంతకొచ్చిన వాళ్ళకి దేవుడు చేసిన అతిపెద్ద మేలు ఏంటంటే, అలాగ లోకంలో నుంచి పట్టుకొచ్చి అప్పటికే అంటుకున్న మురికంతా శుభ్రంగా బాప్తిసం అనే కార్యక్రమంతో కడిగేసి పరిశుద్ధుల్ని చేసి పవిత్రుల్ని చేసి తీసుకెళ్ళి తన్ని దేవుని కుటుంబంలో చేర్చాడు. ఓకే, ఎక్కడి నుండి ఎక్కడ చేర్చాడు? లోకపు దాస్యత్వంలో నుండి
దేవుని కుటుంబంలో చేర్చాడు. ఏంటి దేవుని కుటుంబం? సంఘం. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూడండి బైబిల్లో. ఎఫెసీయులకు రాసిన పత్రిక కాబట్టి మీరిక మీదట 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరజనులను పరదేశులనై ఉండక పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు పరిశుద్ధులతో అంటే ప్రభు రక్తంలో కడగబడిన దేవుని పిల్లలతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఆ పదం చూడండి చివరిది. దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవుని ఇంటి వారయ్యారు. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ ఏమైపోయారట? దేవుని ఇంటి వారయ్యారు. అంటే ఇంట్లోనికి మనల్ని చేర్చింది ఎవరు? దేవుడండి. అసలు సంఘములో ఉండే అర్హత మన ఎవరికి లేదండి. మన జీవితాలు మంచివి కదండి. పాపంతో నిండుకుపోయిన జీవితాలు మనవి. పాపంతో నిండుకుపోయిన జీవితాలైన మనల్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు దేవుడు? దేవుని ఇంటిలో చేర్చాడు. దేవుని సంఘములో చేర్చాడు. అక్కడ విషయం తెలుసా? చాలామందికి సంఘము యొక్క విలువ కూడా తెలీదు. సంఘం అనగానే పరిశుద్ధులుండే పట్టణం. అందరూ కూడా పరిశుద్ధులు ఉంటారు ఇక్కడ. మీకు ఇది అర్థం కాదని చెప్తాను ఒక ఉదాహరణ. అసెంబ్లీ ఉంటుంది. అసెంబ్లీ లోపల అందరూ ఎవరు కూర్చుంటారు తెలుసు మీకు? ఎవరు కూర్చుంటారు? ఎమ్మెల్యేలు కూర్చుంటారు. అక్కడికి నువ్వు వెళ్తానంటే నేను వెళ్ళనిస్తారా? ఎందుకు వెళ్ళినవరు? ఇక్కడ ఎవరు కూర్చోవాలి? ఎమ్మెల్యేలు కూర్చోవాలి. మీరు వచ్చేయండి హైదరాబాద్కి, అసెంబ్లీ ఉంది, కేసీఆర్ గారు కట్టింది కొత్తదే. అందులో ఒకసారి లోపలికి వెళ్తానండి, వెళ్ళండి. మీరు వెళ్ళనిస్తారా మిమ్మల్ని? నువ్వు ఎమ్మెల్యే అయితేనే ఇక్కడికి ఎంట్రీ. ఎక్కడికి? అసెంబ్లీ హాల్లోకి. అలాగే ఢిల్లీలో పార్లమెంట్ భవనం ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళాలంటే మనం ఏమై ఉండాలో తెలుసా? ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. వాళ్ళకే ఎంట్రీ. మిగతా వాళ్ళు ఎవరిని లోపలికి రానివ్వరు. వాళ్ళ మధ్యలో ఉండటం సామాన్యులకు సాధ్యపడుతుంది. అలాగే దేవుడి ఇంట్లో ఉన్నటువంటి ఈ ఇంటి విలువ మనకు తెలియాలి ముందు. ఇది సంఘం అనగానే పరిశుద్ధులు ఉండేది. ఇది క్రీస్తుని అంగీకరించి పాపాలు కొడుకున్న వాళ్ళందరూ ఉండే స్థలం ఇది. సంఘం యొక్క విలువ చాలామందికి తెలియలేదండి. బైబిల్ దేవుడు అంటాడు, సంఘానికి ఇచ్చిన అధికారం ఏంటంటే, సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు అన్నాడు. అంటే పాతాళాన్ని సహితము త్రోసివేయగలిగినంత శక్తి సంఘానికి ఉంది. అంటే ఒక ఆత్మను పాతాళం నుండి తప్పించగలిగినంత శక్తివంతమైనది సంఘం. అలాగే దానికున్న మరో పేరు పరిశుద్ధుల పట్టణం, దానికున్న మరో పేరు నూతన యెరూషలేము, దానికున్న మరో పేరే దేవుని ఇల్లు అన్నాడు. బాగా వినండి. మనం ఒకప్పుడు లోకానికి దోసులమట, పాపానికి దోసులమట. పాపానికి దోసులమైన మనలందరినీ తీసుకొచ్చి ఎక్కడ చేర్చాడు? దేవుని ఇంట్లో చేర్చాడు. ఈ ఇల్లు మన ఇల్లు అయితే ఇటకలతోనూ, సిమెంట్తోనూ, ఐరన్తోనూ, చెక్కతోనూ డోర్స్, కిటికీలు దీంతో కట్టుకుంటాం. మన ఇంటిని మనం దీంతో కట్టుకుంటాం. కానీ దేవుని ఇల్లు అయిన ఈ సంఘాన్ని దేవుడు దేంతో కట్టాడు అంటే రక్తంతో కట్టాడు. తన కుమారుడైన యేసుక్రీస్తుల వారి రక్తంతో కట్టింది ఇది. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము బైబిల్లో ఉంది కదా. అంటే ఇప్పుడు సంఘాన్ని దేంతో కట్టాడట? రక్తం. ఎంత విలువైందండి ఇది. ఏది? సంఘం. ఇప్పుడు రక్తం ఇచ్చి కట్టిన దేవుని కుటుంబమైన ఈ సంఘంలోనికి దేవుడు మనల్ని చేర్చినప్పుడు మనం ఎలా ఉండాలి? ఇక్కడ ఉంటున్నప్పుడు ఎలా ఉండాలి? చాలా భయంతో. నాకు ఉండే అర్హత లేదండి, దేవుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడండి, తన వాక్యం చెప్తున్నాడండి, తన సేవకుడు నిలబెట్టాడండి, ప్రార్థన చేసుకునే భాగ్యం ఇచ్చాడండి, తన కుమారుడైన యేసుక్రీస్తుల వారి రక్తాన్ని ఇస్తున్నాడండి, ప్రతి ఆదివారం ఆయన శరీరాన్ని ఇస్తున్నాడండి. లోకంలో కొన్ని కోట్ల మంది ఉంటే వాళ్ళందరూ చచ్చి నరకానికి సిద్ధపడుతుంటే అందులో నుండి నన్ను ప్రత్యేకపరిచి సంఘానికి చేర్చి తన కుమారుడు రక్తం ఇస్తూ, శరీరం ఇస్తూ, వాక్యం ఇస్తూ నా కోసం చక్కగా ఆత్మ సంబంధమైన సంగతులు చెబుతూ నన్ను పరలోకానికి సిద్ధం చేస్తున్నాడు దేవుడు అని ఈ సంఘం పట్ల అమితమైన ప్రేమ, అమితమైన విశ్వాసం, గౌరవంతో
మనిషి ఉండాలి, మనిషి ఉండాలి. కానీ ఒకప్పుడు ఐగుప్తు దేశంలో దాసిగా ఉండి అబ్రాహాం గారి కుటుంబంలోకి చేరిన హాగరు ఎవరైతే ఉన్నారో ఆ హాగరుకు అబ్రహాము కుటుంబం యొక్క విలువ తెలియలేదు. ఈరోజు లోకంలో దాసులుగా ఉండి దేవుడు తన కుటుంబమైన సంఘంలోకి చేరిస్తే చాలామందికి సంఘము, వినబడుతున్న ఈ వాక్యము, జరుగుతున్న ఈ పరిచర్య, దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, ఎంత నన్ను భాగ్యవంతుడిని చేశాడు అని చక్కగా ఈ సేవలో ఉండటం, సంఘంలో ఉండటం, ఇలా వాక్యాలు వినటం, ఇది ఎంత భాగ్యమో ఇది కూడా చాలామందికి తెలియదండి. తెలియకపోవడం వల్ల సమస్య ఏంటో తెలుసా? నాకు ఏ భాగ్యం దక్కిందో నాకు తెలియలేదు అనుకోండి, నాకు దక్కిన భాగ్యం విలువను నేను ఎప్పుడైతే గుర్తించలేదో అందులో నుంచి నేను పడిపోయే అవకాశం ఉంటుంది. ప్రారంభంలో చెప్పాను ఒక మాట, మీరు తప్పిపోదురేమోనని భయము కలిగి ఉండండి. సంఘంలోనికి వచ్చిన తర్వాత ఎందుకు తప్పిపోతామంటే సంఘము విలువ, వినబడుతున్న వాక్యము విలువ, జరుగుతున్న పరిచర్య విలువ మనకు అర్థం కాలేదనుకోండి, మనం కూడా ఇక్కడి నుంచి ఏమైపోతాం? పడిపోతాం. మీరు చూడండి, అప్పుడప్పుడు మనుషులు కోపం వచ్చిందనుకోండి స్కూల్ మార్చేస్తారా? మాస్టర్కి వీళ్ళకి గొడవైనా, ఫీజు నచ్చకపోయినా, బస్సు టైంకి రాకపోయినా, చదువు సరిగా చెప్పకపోయినా ఏం మార్చేస్తారు? స్కూల్ మార్చేస్తారు. చాలామంది అంటే స్కూలు మార్చేసినంత ఈజీగా సంఘాలు మార్చేస్తూ ఉంటారు వీళ్ళు. ఎక్కడ కోపం వస్తే అక్కడ, అక్కడ కోపం వస్తే అక్కడ, అక్కడ కోపం, ఎక్కడ ఉంటారు కొంతమంది ఉంటారండి, అలా తిరుగుతూ ఉంటారండి. ఎక్కడ స్టడీగా సంఘాన్ని అంటుపెట్టుకుని చక్కగా కుటుంబాన్ని స్థిరపరచుకుని, పిల్లల్ని స్థిరపరచుకుని చక్కగా పరిచర్య చేద్దాం, దేవుళ్ళో ఉందాం, దేవుళ్ళో ఎదుగుదాం, మనకెందుకు సమస్యలు, మనకెందుకు గొడవలు, నేను ఎలాగున్నాను, నా కుటుంబం ఎలా ఉంది, మేము భక్తిగా ఉన్నామా, ఈశ్వరుడు రేపు వచ్చేస్తే మేము పరలోకానికి సిద్ధంగా ఉన్నామా, ఈ ఆలోచనలు చాలా కొద్ది మందిలో ఉంటాయండి. అంటే సంఘములో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, దేవుడు సేవలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, దేవుడు పనిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఒక విశ్వాసం ఎలా ఉండాలి, వాక్యం చెప్పే సేవకుడు ఎలా ఉండాలి, విశ్వాసం ఎలా ఉండాలో విశ్వాసకి తెలియాలి, వాక్యం చెబుతున్న సేవకుడు ఎలా ఉండాలో సేవకుడికి తెలియాలి. అలా ఎవరి స్థానాలేంటి ఈ దేవుడి సంఘంలో ఉంటున్నప్పుడు అని మనం గుర్తించకపోతే ఒకప్పుడు హాగరు జీవితంలో జరిగిందే మన జీవితంలోనూ జరుగుతుంది. ఏంటి జరిగింది హాగరు జీవితంలో అంటే చెప్తాను. హాగరు అబ్రహాం గారి కుటుంబంలోకి వచ్చిన తర్వాత అబ్రహాం యొక్క కుటుంబం విలువ అక్కడ ఉన్న ఫరోకి అర్థమైంది తప్ప ఐగుప్తులో ఈమెకి అస్సలు అర్థం కాలేదండి. అర్థం కాలేదని ఎలా చెప్తామంటే, మీరు మాట్లాడుతాను ఇక్కడ, నార్మల్గా షారాయికి దాసిగా అబ్రహాం గారి కుటుంబంలో చేరింది. దాసి అంటే అర్థమేంటి చెప్పండి? మన లోకల్ లాంగ్వేజ్లో పని మనిషి. షారమ్మ బట్టలు ఉతకమంటే బట్టలు ఉతకాలి, సామాన్లు కడగమంటే సామాన్లు కడగాలి, వంట చేయమంటే వంట చేయాలి. ఆ రోజు వాళ్ళకి బాగా జంతువులు, జీవులు ఎక్కువ ఉండేవి, వాటిని పరిచయం చేయమంటే అక్కడ పని చేయాలి. ఇదే ఈవిడ డ్యూటీ. అలాంటి పని మనిషిగా అబ్రహాం కుటుంబంలో ఉన్న ఈవిడ ఒకానొక రోజు అండి జాక్పాట్ కొట్టింది. ఏంటి జాక్పాటు? షారమ్మే కొంచెం తొందరపడి అబ్రహాం గారికి పిల్లలు పుట్టకపోవడం చూసి ఈ హాగరును పట్టుకెళ్ళి అబ్రహాం గారికి భారీగా చేసిందా? ఈ పొరపాటు చేసింది ఎవరు? షారమ్మే. దేవుడు బిడ్డల్ని ఇస్తానన్నాడు, ఈవిడ కొంచెం తొందరపడింది. ఈవిడ పోను తొందరపడింది, మొత్తం మీద దాసి కదా, నమ్మకం ఉంచింది, నువ్వు వెళ్ళమ్మా నా భర్తతో ఉండు, నీకు బిడ్డలు పుడతారు కదా, ఆ బిడ్డలు నా బిడ్డలు అవుతారు, నాకు పిల్లలు లేరు కదా, నీ గర్భాన్ని పుట్టిన బిడ్డలు నా బిడ్డలుగా చూసుకుంటానని ఒక దాసిని అబ్రహాం గారికి భారీగా చేరిస్తే నిజంగా కొద్ది రోజులకండి, అంటే అబ్రహాం గారి కుటుంబంలో కాస్త పొజిషన్ మారేసరికి, అంటే దాసి నుండి ఇప్పుడు ఏ పొజిషన్కి వెళ్ళింది? అబ్రహాం గారి భార్య పొజిషన్కి వెళ్ళగానే ఈవిడ ఆలోచనలు అన్నీ మారిపోయాయండి. పొగరెక్కిపోయింది. తనకి దేవుడిచ్చిన స్థానం యొక్క విలువ గుర్తించకుండా గర్విష్ఠురాలిగా మారిపోయింది. కొన్ని మాటలు ఆవిడ గురించి రాయబడినవి చూపిస్తాను. ఆదికాండం మీరు చూడండి, 16వ అధ్యాయానికి రండి, మొదటి వచనానికి. ఆదికాండము 16వ అధ్యాయం మొదటి వచనం. అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలను కనలేదు. ఆమెకు ఆగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండేది. చూసారా, ప్రారంభం చెప్తున్నది ఇదే. ఈవిడ అడ్రస్ ఐగుప్తు.
అదే ఇక్కడ మెన్షన్ చేశాడు దేవుడు. ఐగుప్తురాలైన దాసి ఉండెను. 2వ వచనం, కాగా శారయి ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. చూసారా, నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. దేవుడు చేశాడా? టైం ఉంది, కానీ ఇప్పుడు వెయిట్ చేసే ఓపిక లేదు. ప్రతిదానికి ఏముందన్నాడు దేవుడు? సమయం కలదు. ప్రతిదానికి సమయం ఉందంటే ఆ సమయం మన జీవితంలో నెరవేరే వరకు మనం ఆగాలి. శారం అంటుంది, దేవుడు నాకు పిల్లలు ఇవ్వలేదు, తర్వాత నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారయి మాట వినెను. అండర్లైన్ చేయండి, భార్య మాట విన్నాడు, పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఓకే, నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడండి. కాబట్టి అబ్రహాము కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత అబ్రహాం భార్య అయిన శారయి తన దాసైన ఆగరును ఐగుప్తురాళ్ళు తీసుకుని తన పెనుమిటైన అబ్రహాముకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చెను. 4వ వచనం, ఆమె హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. ఇది చూడండి ఎలాగుందో. ఇప్పుడు దాసిని తీసుకెళ్ళి ఈవిడే వివాహం చేస్తే, భర్తకిస్తే, ఈవిడ కాస్త గర్భం పండగానే, బిడ్డ గర్భంలో ఉన్నాడని తెలియగానే హాగర్ మనసు ఎలా మారిపోయింది? యజమానురాల్ని నీచమైన దానిగా చూస్తుందట. ఇదేంటండి, దారుణం కదండి ఇది. యజమానురాల్ని నీచం అంటే, పదం చూసారు అలా ప్రయోగించాడు దేవుడు. నీచం అంటే అర్థం ఏంటి? చాలా తక్కువ దానిగా, ఎందుకు పనికిరాని దానిగా చూస్తుంది. ఎవరిని? యజమానురాల్ని. నేను ఇందాక చెప్తున్నాను ప్రారంభం నుంచి, మనకి దేవుడు ఒక స్థానం ఇచ్చినప్పుడు ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలి. మనం అక్కడ నిజంగా ఒదిగి ఉండాలి అంటే మనలోనికి ఏమి రాకూడదు అంటే గర్వం అనేది రాకూడదు. చాలామందికి దేవుళ్ళలోకి వచ్చేసిన తర్వాత గర్వం ఏంటంటే, నేను బాప్తిసం తీసేసుకున్నాను, నేను ఆదివారం గుడికి వెళ్తున్నాను, నేను ఎలా జీవించేసినా నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటారు చాలామంది. మరీ దారుణం అండి. కొన్ని చోట్ల మనం చెప్పడానికి ఇబ్బంది కానీ చెప్తాను నేను. కొన్ని కుటుంబాలు ఉంటాయండి, వాళ్ళు బాప్తిసం తీసుకుంటారు ఎప్పుడో, మరి వాళ్ళకి అవసరాల కోసం, పెళ్లి కోసమో దేనికోసమో, లేదా వాళ్ళకి ఏదో ఆరోగ్యం బాగోనప్పుడు బాగోట్లేదు కదని మొత్తం మీద బాప్తిసం తీసుకుంటారు, గుళ్ళోకి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత సరిగా గుడికి రారు, లోక సంబంధమైన పాపాలు మానేయరు. తాగుబోతుగా ఉన్నాడు అనుకోండి, ఇంకా అలా తాగుతూనే ఉంటాడు. ఒక ఆదివారం తప్ప మిగతా రోజులు తాగి ఆదివారం గుడికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఇతను తాగి చచ్చిపోయినా సరే పాస్టర్ గారు ఆదరణ కూడికి రోజు ఏం ప్రసంగం చెప్పాలి మీరు చెప్పండి? ఇతడు తాగి చచ్చాడు, నరకానికి వెళ్ళాడు అన్నారు అనుకోండి, కుటుంబంలో ఊరుకుంటారా? ఊరుకోరు. ఏం చెప్పాలి అప్పుడు మరి పాస్టర్ గారు? ఆ రోజు పరలోకపు పిలుపు అందుకున్నాడు అబ్రహాం గారు అంటాడు. ఇతను వెళ్ళాడు ఆ పరలోకానికి? నిజం చెప్పండి. ఏమంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన నేరాలు పాపాలు మన కంటికే కనబడిపోతే దేవుడు పరలోకానికి తీసేసుకుంటాడా చచ్చిపోగానే? మీరు ఆలోచించండి. అంటే దేవుడు సన్నిధిలోకి వచ్చిన తర్వాత కూడా లోకాన్ని విడిచిపెట్టలేక నాశనం అయిపోతున్న వాళ్ళు ఉంటారు. నీకు బాప్తిసం తీసుకున్నావంటే నిన్ను పరిశుద్ధిని చేశాడు, తన కుటుంబంలోకి నిన్ను చేర్చుకున్నాడు. దేవుడి కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఎంత భయంతో ఉండాలండి. దేవుడు నన్ను ఇందులో చేర్చుకున్నాడండి, సంఘంలోకి. దేవుడు తన కుమారుడు రక్తంతో నా పాపాలు కడిగాడండి, నేను ఇక తప్పులు చేయకూడదండి, నేరాలు చేయకూడదండి, పాపాలు చేయకూడదండి, వాక్యానికి దూరంగా ఉండకూడదని అందరు భయపడుతూ బ్రతకాలి. కానీ ఎవరికొంది ఈరోజు ఆ భయం? బాప్తిసమే, గుడే, చేసే పాపాలే. ఇలా అంటే మనం పొందుకున్న స్థానం ఏంటో మనకు తెలియనప్పుడు మనకి పొగరెక్కిపోతాం. దేవుని కుటుంబంలోకి వచ్చి కూడా పాపం చేస్తున్నావంటే దేవుడు రక్తాన్ని నీచమైన దానిగా చూస్తున్నావా? నీచంగా ఎంచుతున్నావా ఆయన ఇచ్చిన రక్షణని? ఎంత కష్టపడితే నీకు ఆ రక్షణ వచ్చిందో తెలుసా? నిన్ను రక్షించడానికి ఈ సిలువలో ఆయన ఎన్ని బాధలు పడ్డాడో తెలుసా? అన్ని బాధలు పడి, అన్ని కష్టాలు పడి నిన్ను రక్షిస్తే నువ్వు తిరిగి వల్ల లోకంలోకి వెళ్ళి పాపం చేస్తున్నావు అంటే నువ్వు పొందుకున్న రక్షణ ఎంత చీపుగా చూస్తున్నావు, నువ్వు ఎంత కించపరుస్తున్నావు దాన్ని. అది నిబంధన రక్తం. అది కొత్త నిబంధనలో రాయబడిన మాట, నిబంధన రక్తం. ఆ రక్తం దగ్గరికి నువ్వు వచ్చేటప్పుడే నీతో నిబంధన చేశాడు, ఇక మీదట నువ్వు లోకానికి పాపానికి దూరంగా ఉంటావా అంటే ఉంటాము అని ఒప్పుకునే కదండి మనం అక్కడికి వచ్చాం. దేనికి? బాప్తిస్మానికి. మరి అలా ఒప్పుకున్న తర్వాత
మరలా నువ్వు తప్పులు చేస్తున్నావు, మరలా నువ్వు పాపాలు చేస్తున్నావు అంటే సేమ్ హాగరుకున్న గర్వపు స్వభావమే మనకి వచ్చింది. దేవుని కుటుంబమైన అబ్రహాం గారి కుటుంబంలో ఉంటూ యజమానురాల్ని నీచంగా చూస్తుంది అంటే ఎంత పొగరెక్కిపోయిందండి ఆవిడికి. ఎవరికి? హాగరికి. సంఘంలోనికి వచ్చిన తర్వాత, ఈ కుటుంబంలోకి చేరిన తర్వాత మనము తప్పులు, నేరాలు, వాక్య విరుద్ధమైన కార్యక్రమాలు మనం చేస్తున్నామంటే మనలోని కూడా పొగరొచ్చింది. ఏమన్నా నిజం చెప్పండి, ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని మీరు అందరూ ప్రశ్నించుకోండి. బాప్తీసం తీసుకున్న తొలినాళ్ళల్లో మీకున్నంత భయం, భక్తి దేవుడి మీద ఇప్పుడు ఉన్నాయా చెప్పండి? నేను చెప్పండి, మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, ఉంటాయా? మనకు ఉంటాయండి. అప్పుడు ఎంత స్పీడ్గా ఉంటాం దేవుడి దగ్గరికి రావడంలో, దేవుడికి ఇవ్వటంలో, ప్రార్థన చేసుకోవటంలో, పాపం చేస్తే దేవుడిని క్షమించండి అని అడగటంలో ఎంత భయపడిపోతూ ఉంటాం తొలినాళ్ళలో. రాను 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 ఆ భయం మనలో నుంచి పోతుంది. అంటే మనలో కూడా ఏమొచ్చిందంటే గర్వం. ఏం చేస్తారులే దేవుడు, వచ్చేసాను కదా, బాప్తీసం తీసుకున్నాను కదా, ఎక్కడ ఉంటున్నాను కదా. మనలో కూడా ఈ చిన్నపాటి గర్వం వస్తే తప్పిపోయే ప్రమాదం ఉంది. ప్రారంభపు వచనం, తప్పిపోయే ప్రమాదం ఉంది. దీనిలోనికి ఆగరు జీవితంలోనికి గర్వం వచ్చింది. హాగరు తప్పిపోయింది, పోయింది, ఆ కుటుంబంలో లేదు. దేవుని కుటుంబంలో నిలబడలేకపోయింది. దేవుని కుటుంబంలో నుంచి గెంటివేయబడింది. మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఎప్పుడైతే హాగరు అంత గర్వపు మాటలు యజమానురాలతో మాట్లాడుతుందో వెంటనేనండి శారమ్మ గొడవపడింది. ఎవరితోనో తెలుసా? ఈమెతో గొడవపడలేదు, అబ్రహాము భర్తతో గొడవపడింది. నా ఉసురు నీకు తగులుతుంది అంటుంది. అతనేం చేశారండి పాపం? ఆ భార్యగా ఇచ్చింది ఎవరు? ఈవిడే. కింద చదవండి, అక్కడ ఎంత దారుణంగా ఉంటాయి ఈవిడ మాటలు, శారమ్మ మాటలు. ఏడుపు వచ్చేసిన తర్వాత, ఈవిడికి బాగా బాధ వచ్చేసిన తర్వాత భర్త మీద ఫైటింగ్ చేస్తుంది వెళ్ళి. 5వ వచనం, అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీకు కౌగిటనిచ్చిన తర్వాత తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగా కానీ అబ్రహాము తానును. ఇంతకీ డైలాగులన్నీ ఎవరితో అంటుందట? ఏమన్నా ఆయనకి ఏంటండి పని? అసలు ఈవిని తీసుకొచ్చి భారీగా చేసుకొని ఇచ్చింది ఎవరు? ఈవిడే. పైపెచ్చి ఏమంటుంది? ఆమె ఏడిపిస్తుంటే అబ్రహాంతో అంటుంది, నా ఉసురు నీకు తగులును కాక. ఎందుకు తగులుతుంది? తప్పు చేసింది ఎవరు? చూసారా, మనిషి స్వభావం ఏంటంటేనండి, ఇప్పుడు కూడా తాను తప్పు చేసి తప్పు తనది అని ఒప్పుకోడు. ఒప్పుకుంటాడా? తప్పులు ఒప్పుకునే మనసు మనిషికి ఉంటుందండి. అబ్రహాం ఆదిలో ఆదాము గారు తప్పు చేశాడు, పండు తిని. దేవుడు వచ్చి ఆదాము ఎందుకు తిన్నామంటే ఒప్పుకున్నాడా? ఎవరి మీదకి నెట్టాడు అది? నీవు నాకు ఇచ్చిన ఈ భార్య, ఇదిగో నువ్వు నాకు ఇచ్చావు కదా, ఈ స్త్రీ, ఈవిడ తినిపించింది, నాకేం సంబంధం లేదు అన్నాడు. అంటే ఆవిడ ఇత్తి తినేస్తావా? నీతో చెప్పాడు కదా తినొద్దని. అంటే తప్పు మనిషి ఒప్పుకోడు. ఒప్పుకుంటాడా? కయ్యను దగ్గరికి వచ్చాడు, మర్డర్ చేశాడు. అప్పటికే కయ్యను, నీ తమ్ముడు ఏడంటే ఏమన్నాడు? డైలాగ్ ఏంటి? నా తమ్ముడికి నేను కావలివాడనా? ఆయన అడుగుతున్నది ఏంటి, నువ్వు చెప్తున్నది ఏంట్రా? చూసారండి గర్వం. మనిషి అసలు నా జీవితంలో నేను లోకంలో చూశానండి, బైబిల్లో క్యారెక్టర్లు చూశానండి. నువ్వు తప్పు చేసావు అంటే ఎవడో ఒప్పుకోడండి. ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు. ఈవిడ తప్పు చేసింది, అబ్రహాం గారు ఏదో తప్పు చేసినట్టుగా ఆయన మీదకి నెట్టేసి నా ఉసురు నీకు తగులును కాక అంటుంది. అబ్రహాం గారు చాలా బాధపడిపోయాడు. అమ్మ, నా మీద గొడవకు వస్తున్నావేంటి, నువ్వు నా మీద కోపడుతున్నావేంటి, అసలు ఆమె ఎవరు అనుకుంటున్నావు? ఇక్కడ డైలాగ్ ఏంటి తెలుసండి, అబ్రహాం గారు చాలా నచ్చాడండి నాకు. అసలు ఈవిడ కోప్పడుతున్నప్పుడు ఈయనేమనాలి అబ్రహాం గారు? నువ్వే కదా నాకు భారీగా ఇచ్చావు, మరి అది కొంచెం, మరి నీకు పిల్లలు లేరు, దానికి పిల్లలు పుడుతున్నారు, అంతే, అది 4 మాటలు అంటుంది, నువ్వు తట్టుకోవాలి అన్నాడు అబ్రహాము. అనండి, అబ్రహాం మంచుడే. తర్వాత మాట చూడండి, అక్కడ అబ్రహాం ఎంత బాగా మాట్లాడతాడో. తర్వాత మాట చూస్తే 6వ వచనం, అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది. నాకు చాలా ఆనందపడానండి ఈ మాటకి. అబ్రహాం ఏమన్నాడు? నీ దాసి నీ చేతిలో ఉన్నది. నా భార్య అన్నాడా, నీ దాసి అన్నాడా? భార్యగా యాక్సెప్ట్ చేయలేదా? నీ గోలపడలేక పెళ్లి చేసుకున్నాను, అది ఎప్పటికీ నీ దాసే, తీసుకుని పో అన్నాడు. ఇప్పుడు ఇక్కడ విషయం చెప్పనండి, అబ్రహాం గారు ఉన్న పొజిషన్లో ఈ రోజున్న ఏ భర్త అన్నా ఉంటే ఇలా మాట్లాడే అవకాశం ఉంటుందా? మీరు చెప్పండి.
ఉండదు. ఎందుకు? శారమ్మేమో వృద్ధురాలు, హాగరు యవ్వనంలో ఉన్నారు. ఏ పురుషుడైనా యవ్వన భార్యను కోరుకుంటాడా? ఏమంటే వృద్ధాప్యంలో ఉన్న ముసలి భార్యను కోరుకుంటాడా? ఎవరిని కోరుకుంటాడు? మీరు చెప్పండి. యవ్వన భార్యనే కోరుకుంటాడు కదండి. అందులోనూ ఈవిడికేమో పిల్లలు లేరు, ఆవిడేమో గర్భంతో ఉంది. అప్పుడు వెంటనే ప్లేట్ ఫిరాయించేసి చేసి, ఆవిడ నా భార్యే కదా, మీ ఇద్దరు గొడవలు వస్తే నన్ను ఏం చేయమంటావు, నువ్వే కదా పెళ్లి చేసావు, అవతల పో షారాయ్ అనడా? ఎంత మంచి భర్త అండి. నీతి న్యాయం చూసారా అబ్రహాం గారికి. నువ్వు వృద్ధాప్యానికి వచ్చినా, నీకు పిల్లలు పుట్టకపోయినా నేనేమైనా తొందరపడ్డానా? నువ్వు పిల్లలు కంటం లేదు, నాకు ఇంకో భార్య అంతే అని నేనేమైనా అన్నానా? నో, నువ్వు చేసావు తప్పు, నా మీద నిలుడుతున్నావేంటి? నువ్వే తీసుకొచ్చు కదా ఆమె నా దగ్గరికి, ఆమె నీ దాసి కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అన్నాడు. ఎంత మంచి భర్త అండి. ఆ రోజు కనుక అబ్రహాం గారు అటువైపు వెళ్ళిపోతే, ఎటువైపు? హాగర్ వైపు. శారమ్మ ఏం చేస్తుంది చెప్పండి, మీరు చెప్పండి, ఏం చేస్తుంది? చేయడానికి ఏమీ ఉండదు. కానీ అబ్రహాం మంచోడు, అలాంటి పాపం కోరుకోలేదు. ఈవిని బాధ పెట్టాలనుకోలేదు భార్యని. నీ భార్య కదా, నీ దాసి కదమ్మా, నీ ఇష్టం వచ్చి చెయ్యి అన్నాడు. నీ దాసి నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని అబ్రహాం అన్న తర్వాత శారమ్మ ఊరుకుంటుంది. ఇప్పుడు ఫుల్ పవర్స్ వచ్చేసాయి. ఎవరి మీద? దాసి మీద. నేనేంటో చూపిస్తానని ఇప్పుడని విశ్వరూపం చూపించింది. ఇంకా అందులోకి ఆడపిల్లలకు గొడవ వచ్చి ఎవరి మీద పగ తీర్చుకునేటప్పుడు ఎలా ఉంటాయి మీకు చెప్పనవసరం లేదు. క్రూరంగా ఉంటుంది అది లెవెల్లో. ఆ క్రూరత్వం అంతా చూపించింది ఎవరి మీద? హాగర్ మీద. దెబ్బకి ఈవిడ పెట్టి చదువుకున్నాడు, అక్కడి నుంచి అవుట్. ఎక్కడి నుంచి? బాబో ఈవిడ పెట్టే టార్చర్ నేను భరించలేను. ఏమన్నా నేను మాట్లాడుతాను, ఈవిడ టార్చర్ పెడుతుందన్నా, ఈవిడ ఆ ఇంట్లో నుంచి బయటికి పారిపోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నా తప్పెవరిది అంటున్నాను ఇక్కడ. మళ్ళీ తప్పెవరిది? హాగర్ది. హాగర్కు వచ్చిన పొగరే ఈవిడ బయటికి పోవడానికి కారణమైంది. అవునా కదా చెప్పండి. సో దేవుడిలో ఉంటున్నప్పుడు మనల్ని తగ్గించుకుని ఉండాలి. ఎప్పుడు పొగరుగా వెళ్ళటం, అతిగా ఆలోచించటం, తిరగబడటం, దేవుడి సంఘంలో సహోదరుల మీద కానీ, సేవకుల మీద కానీ, ఏమంటే జరుగుతున్న పరిచర్య మీద కానీ ఎప్పుడు విరుద్ధ భావాలతో మనం ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నాను, అది అసలు మనకు అసలు క్షేమం కాదు. అది నా లైఫ్లో నా సేవా జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఎవరెవరైతే సేవకు కానీ సేవకులకు కానీ విరుద్ధంగా తిరగబడ్డాలో వాళ్ళు కుటుంబాలు బాగున్నట్టుగా ఎప్పటికొక్క సాక్ష్యం నా జీవితంలో లేదండి. సర్వనాశనం అయిపోయాయి కుటుంబాలే. కనుక దేవుడి పిల్లలకి ఎప్పుడు మనం భయంతో ఉండాలి. అబ్రహాము గారి కుటుంబంలో దేవుడి కుటుంబం అది. నాకు అక్కడ దాసిగా ఉన్న నన్ను చక్కగా ఇంకో మంచి పొజిషన్ ఇచ్చాడు భారీగా, వీళ్ళిద్దరికీ లోబడి ఉండాలి. ఈ భాగ్యం ఇచ్చిన అబ్రహాం గారి కుటుంబానికి ఎప్పుడు నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత లేకుండా శారమ్మతో తిరగబడి ఆ ఇంటి నుంచి బయటకు గెంటివేయబడింది. ఆ రోజు దేవుని కుటుంబమైన అబ్రహాం కుటుంబం నుండి వెలివేయబడింది, పోగొట్టుకుంది. ఇప్పుడు మనం మన జీవితాన్ని నాశనం చేసుకుంటామో దేవుడు బాగా రాశాడు బైబిల్లో. సామెతల గ్రంథం తీయండి, 16వ అధ్యాయం 18వ వచనం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఏమండి, ఈ రెండు హాగర్లో కనపడ్డాయి ఇప్పుడు. గర్వం, అహంకారం. ఏంటి గర్వం? నేను అబ్రహాం గారికి భార్యనైపోయాను. ఏంటి అహంకారం? నా గర్భంలో ఇప్పుడు ఎవరున్నారు? బిడ్డ ఉన్నాడు. చూసారా? అంటే జీవితంలో ఎదిగేసరికి మార్పులు వస్తాయండి. కొంతమంది జీవితాలు చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏమీ డబ్బు లేనప్పుడు, కాస్త స్థితి బాగోలేనప్పుడు చాలా ప్రేమగా అందరితో కలిసి ఉంటారండి. కాస్త డబ్బు వచ్చినా, కాస్త ఇల్లులు కట్టుకున్నా, కాస్త కార్లు కొనుక్కున్నా, ఇంకా తర్వాత మామూలుగా వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ ఫ్రెండ్స్గా, వాళ్ళ బంధువులుగా ఉన్న చిన్న వాళ్ళు అందరూ నీచంగా కనపడుతూ ఉంటారు. వాళ్ళకి పెద్దగా పట్టించుకోరు, గౌరవించరు, మర్యాద ఇవ్వరు, కృతజ్ఞత కలిగి ఉంటారు. అంటే స్థితి ఆర్థికంగా కాస్త స్థితి మారేసరికి అందరినీ చిన్నచూపు చూడడం ప్రారంభిస్తారు. అది డబ్బు వలన ఏర్పడిన అహంకారం, గర్వం. డబ్బు ఎంతకాలం ఉంటుంది? ఏమన్నా మనకు వచ్చిన హోదా ఎంతకాలం ఉంటుంది? ఎప్పటికైనా మనం కలిసి ఉండవలసింది మనుషులతో, మనకి సహాయము కావలసింది మనుషుల ద్వారా. మనకి ఏదైనా ఆపద వస్తే మన చుట్టూ ఉండి మనల్ని ప్రేమగా ఆదరించవలసిన వాళ్ళు మనుషులు, డబ్బు కాదు.
డబ్బు ఎంత ఉన్నా ఏం ఉపయోగం అండి? డబ్బు ఉన్న వాళ్ళు దిక్కు లేకుండా చచ్చిపోతున్నారండి. మన మధ్యకాలంలో మీకు ఒక ఆయన గురించి చెప్తాను. సినిమా యాక్టర్ అండి, కోట్లకు కోట్లు ఆస్తండి. కోట శ్రీనివాసరావు గారు తెలుసు కదా మీకు. ముందు కొడుకు చచ్చిపోయాడు, చివరికి చచ్చిపోయే స్థితికండి ఆయన పరిస్థితి ఏంటంటే ఒంటరి జీవితం అండి. షుగర్ పేషెంట్ అయిపోయాడు. కాస్త పక్కనే ఉండి మందులు ఇవ్వడానికి ఆదరించడానికి భార్య లేదు, ముందే చచ్చిపోయింది. కొడుకు చచ్చిపోయాడు, కోళ్ళు ఎక్కడో ఉంటుంది పిల్లల్ని వేసుకుని. ఒంటరిగా ఒక్కడే గదిలో ఆ ఒంటరి జీవితాన్ని భరించి ఏకాగ్గా చచ్చిపోయాడండి. కోట్లు ఉన్నాయి, కానీ మనుషులు ఇలాంటి జీవితాలను చూసైనా ఏముంటే ఏం ఉపయోగం ఉంది? నా చుట్టూ ప్రేమ కలిగిన 4 మనుషులు లేనప్పుడు, వాళ్ళతో నాకు సఖ్యత లేనప్పుడు, వాళ్ళ ప్రేమానురాగాలు నాకు లేనప్పుడు డబ్బు ఏం చేసి చూసుకుని మురిసిపోవడానికి తప్ప ఎందుకు పనికొస్తుంది? అది హాస్పిటల్లో పడితే దిక్కు ఉండదు కదా. డబ్బు ఉంటే అందరూ వస్తారంటే నర్సు ఉంటుంది అంతే అక్కడ. నిన్ను చుట్టూ చూడడానికి ప్రేమగా నీకు నోట్లో ముద్ద పెట్టడానికి నీ అన్న వాళ్ళు ఎవరైనా ఉండాలి కదా. మనుషులకి ధనము, మనుషులకి అధికారాలు వచ్చేసరికి గర్వం. సేమ్ యాస్టీజ్ పరిస్థితి అబ్రహాం గారికి భారీగా ఎప్పుడైతే మారిపోయిందో గర్వం. అందుకు బాగా రాశాడు బైబిల్లో దేవుడు, నాశనానికి ముందేమొస్తుందట గర్వం, పడిపోవడానికి ముందేమొస్తుందట అసూయ, అహంకారం. ఇవన్నీ వచ్చినాయి. హాగరు జీవితం ఏమైపోయింది అంటే నాశనం. సో ఇది మీకెందుకు జ్ఞాపకం చేస్తున్నాను, మనకెందుకు జ్ఞాపకం చేసుకున్నాం అంటే, దేవుని కుటుంబమైన ఈ సంఘంలో ఉన్న మనలో ఎవరిలోనూ కూడా గర్వం కానీ అహంకారం కానీ మనలోనికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. వస్తే సంఘంలో నుండి, జీవం కలిగిన దేవుని కుటుంబంలో నుండి మనం పడిపోయే అవకాశం ఉంటుంది. చాలామంది సంఘం అనగానే గౌరవం ఉండాలి, సంఘం అనగానే నేను దీనికి లోబడాలన్న ఆలోచనలు ఉండాలి. చాలామంది ఆ ఆలోచనలు ఏమి ఉండవు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ బుర్రలో పుడితే ఏది పుడితే చేస్తూ ఉంటారు. సంఘ నిర్ణయాలకి లోబడాలి, సంఘంతో కలిసి వెళ్ళాలి, అందరితోనూ కలిసి ఉండాలి, విభేదాలు ఉండకూడదు. అలా ఎవరైతే కలిసి ఉంటున్నారో ఐక్యతతో సహోదరులు, అక్కడే జీవం ఉంది, అక్కడే పరలోకం ఉంది. ఆ సంఘమే దేవుడు పరలోకానికి తీసుకునే అవకాశం ఉంది. కనుక హాగరు జీవితం మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, ఆ రోజు తాను ఏ కుటుంబంలోకి అయితే చేరిందో ఆ కుటుంబంలో ఉండలేకపోయింది. ఏమంటే దేవుడు మంచోడండి. గర్వం వచ్చినా అహంకారం వచ్చినా తన జీవితం నాశనం అయిపోతుందని కనిపెట్టాడు దేవుడు. ఎప్పుడైతే శారమ్మ ఇంట్లో నుంచి బయటకు గెంటేసిందో దేవుడే వెళ్ళాడు మళ్ళీ హాగర్ దగ్గరికి. అమ్మా, నువ్వెందుకు ఆ గర్వంతో ఆవిడ మీద తిరగబడి అక్కడ అష్టకష్టాలు తెచ్చుకొని ఎందుకు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసావు? అది దేవుని కుటుంబం, అది నా సేవకుడి కుటుంబం. అది అక్కడి నుంచి బయటకు వచ్చేటువంటి ఎంత భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకున్నావు నీకు ఏమైనా అర్థమవుతుందా? కానీ నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపో, శారాయి మాటకు లోబడు, అణిగి మనుగుండు, శారాయి చెప్పింది అంతా విను అన్నాడండి. 8వ వచనంలో ఉంటుంది అక్కడ, 16వ అధ్యాయం ఆదికాండం 8వ వచనం చదవండి. ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనం. ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని ఎక్కడి నుండి వచ్చేతివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారా నుండి పారిపోవచ్చున్నానను, శారా ఎదుట నుండి పారిపోవచ్చున్నానను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని, చూసారా, ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. చూసారా, నువ్వు వెళ్ళిపోయి నీ యజమానురాలి చేతి కింద నువ్వేముండాలి? అణిగి ఉండు అన్నాడు. ఏమంటే మనిషికి ఎప్పుడైనా లోబట్టం కానీ అణిగిమణిగి ఉండటం అంటే కానీ మహా చెడ్డ చిరాకండి. అవునగా చెప్పండి. అందులోనూ పొగరెక్కిపోయిన హాగర్ లాంటి క్యారెక్టర్ నువ్వు వెళ్ళి సారామ కింద ఉండు, లోబడి ఉండు, అణిగిమణిగి ఉండు అంటే వింటదండి? మనిషిలోనికి ఒక్కసారి గర్వం వచ్చిందంటే, ఎదురుగా ఉన్నది వాక్యమా, ఎదురుగా ఉన్నది సేవకుడా, ఎదురుగా ఉన్నది సహోదరుడా, చివరికి దేవుడు వచ్చి చెప్పినా సరే తనలో ఉన్న గర్వాన్ని మాత్రం విడిచిపెట్టడండి. నేను చూశాను, లిటరల్గా చూశాను నేను చాలామందిని. దేవుడు వాక్యం ఇది అన్నా సరే లోబడరండి, భయపడరండి. అంటే లోపల ఉన్న గర్వం దేవుడి వాక్యానికి కూడా భయపడనంతటి స్థితికి మనల్ని తీసుకుని వెళ్ళిపోద్ది. ఎవరైతే నాకేంటి, ఎవరు చెప్తే నాకేంటి అంటాడంతేక. దేవుడయ్యా అంటే ఇంకా దేవుడు చెప్పినా వినే పరిస్థితులు గర్విష్ఠులకి ఉండదు. అందుకే దేవుడు చెప్తున్న మాట, చివరి మాట,
అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సరిగా ఉండలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అణిగిమణిగండి అంటే ఏమంటే శారమ్మకి అణిగిమణిగి ఉండలేదు. చివరికి మరలా గొడవ వచ్చింది. మరలా శారమ్మ అంటుంది దీన్ని గెంటేసే బయట, కానీ మరలా శారమ్మ గొడవాడుతున్నప్పుడు అబ్రాం బాధపడుతున్నాడు. అప్పటికే ఇస్మాయిల్ పెద్దోడైపోయాడు. గర్భాన్ని పుట్టిన ఇస్మాయిలు పెద్దోడైపోయాడు. గర్భాన పుట్టిన కొడుకు కదా, ఆగర్ని ఎలా వదులుకోవాలని బాధపడుతున్నప్పుడు దేవుడే వచ్చి, నాయన నువ్వు శారమ్మ చెప్పింది విను, వీళ్ళని బయటికి గంటే నేను చూసుకుంటాను అన్నప్పుడు ఆ ఇంట్లో నుంచి పర్మనెంట్గా బయటికి గంట వేయబడింది హాగరు, ఇస్మాయిలు. కొడుకుని తీసుకొని బయటకు వచ్చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక తిరిగి ఏం మాట్లాడుకుందంటే షూరు అనే మార్గం ఉంటుంది, అంటే అదే ఐగుప్తుకి వెళ్ళిపోయే దారు, కనాను దేశం నుంచి. ఆ దారిలో కూర్చొని వెళ్ళిపోదాం తిరిగి మళ్ళీ ఐగుప్తుకి అని. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు నుంచే కదా. తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోవడానికి మార్గం మధ్యలో కూర్చుంది. అప్పుడు వెళ్ళాడు దేవుడు, ఏంటిది, ఏ కుటుంబాన్ని వదిలేస్తున్నావు నువ్వు, ఎటు ప్రయాణం చేస్తున్నావు మళ్ళీ ఆ బానిసత్వంలోనికి, ఆ పాపంలోనికి, ఆ ఐగుప్తు దేశంలోనికి. వీరితో ఉంటే పరిశుద్ధులుగా ఉంటావు, వీరితో ఉంటే దేవుడి దగ్గర ఉంటావు, ఏంటి నీకు ఈ జీవితం అని దేవుడు చెప్పిన మారని ఒక భయంకరమైన క్యారెక్టరే హాగరు. దేవుడు దూతను పంపించి చెప్పిన మారని క్యారెక్టర్ ఈవిడ. బైబిల్ ఇప్పుడు వచ్చిన చూపిస్తాను, చివరి మాట. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15 వచనం చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15 వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15 వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగచేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. 29:15 చదువుతున్నారా? అవునండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15 వచనం. క్షమించండి, 17వ అధ్యాయానికి రండి. 17వ అధ్యాయం. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందం కలుగజేయును. 13వ అధ్యాయం 10వ వచనం. 13వ అధ్యాయము 10వ వచనం చూడండి. 13వ అధ్యాయం 10వ వచనం. 13వ అధ్యాయము 10వ వచనము. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. గర్భం వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. ఇదండి మన గర్వం వల్ల ఏం పుడుతుందట? ఎప్పుడు జగడం, గొడవలే పుడతాయట. మనలో గర్వం ఉందనుకోండి, అందరితోనూ గొడవలే, మనకి ఎవరితోనూ సఖ్యత ఉండదు. కానీ ఆలోచన వినువానికి ఏం కలుగుతుందట? జ్ఞానం. దేవుడి ఆలోచన మనం వింటే, దేవుడి వాక్యం మనం వింటే మనలో గర్వం పోయిద్ది, అసూయ పోయిద్ది, కక్షలు పోతాయి, విభేదాలు పోతాయి, తనాపర భేదాలు పోతాయి. అందరము దేవుని పిల్లడం కదన్న ఆలోచన కలుగుతుంది. కనుక హాగర్ జీవితం మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, ఒకప్పుడు భయంకరమైన దాసిగా ఉన్న ఆమె అబ్రాం గారి కుటుంబంలోకి చేరి కూడా తాను అక్కడ నిలబడలేకపోయింది, పోగొట్టుకుంది. ఈరోజు దేవుడు మన లోకంలో నుంచి సంఘంలోకి తెచ్చాడు. ఇక్కడ మనం గర్వం తెచ్చుకున్నా, ఇక్కడ మనం వాక్యానికి లోబడకపోయినా, ఇక్కడికి వచ్చి కూడా మనం పాపాలు చేసినా, మనము ఈ ఇంటిలో నుంచి దేవుడి వలన నెట్టివేయబడతాం, శాశ్వతంగా నెట్టివేయబడతాం నిత్యాగ్ని దండనకు. ఇది హాగరు మనకు నేర్పిస్తున్న పాఠం.